Hi viewers, welcome to Quantum India online classes. This is Suresh, physics faculty. First of all, thanks to all and everyone, particularly people who are encouraging the channel. ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలండి. ఎందుకంటే ఈ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలోనే మీరు చాలా సపోర్ట్ అయితే చేస్తున్నారు. దానికి సంబంధించి నేను కూడా వర్కౌట్ చేయడం జరుగుతుంది. అది కూడా గుర్తించండి. సరే, ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, దీనికన్నా ముందు ఇంకో విషయం చూడండి. క్వాంటమ్ ఇండియా ఆన్లైన్ క్లాసెస్ యాప్ తీసుకున్నోళ్ళు మనకి లాస్ట్ అంటే నిన్న నైట్ మనకి లైవ్ కండక్ట్ చేయడం జరిగింది యాప్లో 7:30కి. ఆ వీడియో కూడా అప్లోడ్ చేశాను ఫ్రీగా. అందరూ కూడా చూడొచ్చండి. అందరూ కూడా డౌన్లోడ్ చేసుకొని క్వాంటమ్ ఇండియా ఆన్లైన్ క్లాసెస్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని గూగుల్ ప్లే స్టోర్ నుంచి లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది. దాని నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు కూడా ఆ వీడియో చూడొచ్చు. ఏంటి సార్ ఆ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మార్క్స్ మీద కొంత డిస్కస్ చేయడం జరిగింది. మార్క్స్ ఏ విధంగా వచ్చినాయి మనకి అదంతా కూడా గ్యాదర్ చేయటం కోసం మనం ఆ లైవ్ కండక్ట్ చేయడం జరిగింది. పర్టికులర్గా క్వాంటమ్ ఇండియా ఆన్లైన్ క్లాసెస్ స్టూడెంట్సే కాకుండా మిగిలిన స్టూడెంట్స్ కూడా మీరు సెండ్ చేయొచ్చండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి, ఒకవేళ మార్కులు తక్కువ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి, ఏం చేయాలి వాళ్ళు, ఇలాంటి వాటి గురించి కూడా కొంత డిస్కస్ చేయడం జరిగిందనమాట. ఎందుకంటే ఏదంటే ఈ ఒక్క డిఎస్సీఏ కాదు, తర్వాత మరి పరిస్థితి ఏంటి, నెక్స్ట్ ప్రోగ్రామ్స్ ఏంటి, మార్కులు తక్కువ వచ్చిన వాళ్ళు చేయాల్సినటువంటి పనులు కూడా కొంత మనం డిస్కస్ చేయడం జరిగిందనమాట. ఓకేనా? దానికి సంబంధించి కూడా చూసుకోవచ్చు మీరు. సరే, ఇక ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏందో చూడండి. ఎందుకంటే మనం ఈ టైంలో ప్రతి ఒక్కళ్ళకి కూడా అందుబాటులో ఉన్నాం. నాట్ ఓన్లీ బోర్డర్స్ అండ్ నాన్ బోర్డర్స్. అంటే మీనింగ్ ఏంటంటే, క్వాంటమ్ ఇండియా ఆన్లైన్ క్లాసే కాకుండా మన అవుటర్స్ కూడా మనం అందుబాటులో ఉన్నాం. అది కూడా చూసుకోండి. క్వాంటమ్ ఇండియా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించి మనకి 13 డిస్ట్రిక్ట్స్ గ్రూప్స్ని క్రియేట్ చేయడం జరిగిందనమాట. ఓకేనా? 13 డిస్ట్రిక్ట్స్కి మన ఫిజికల్ సైన్స్ ఎన్ని మార్క్స్ వచ్చినాయి, కట్ ఆఫ్ మీరు కూడా డిస్కస్ చేసుకోవచ్చు దాంట్లో జాయిన్ అయ్యి. ఎందుకంటే యూట్యూబ్లో పెట్టడం వల్ల యూజ్ ఏమీ ఉండదు. కానీ మీరైతే ఆ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసుకొని ఒక పేపర్ మీద రాసుకొని మీరు షేర్ చేసుకుంటే మీకు ఒక క్లారిటీ వస్తుందన్నమాట. ఓకేనా? ఇది జనరల్గా మనం చేయాల్సినటువంటి కొన్ని అంశాలు. సరే, చూద్దాం. ఇక ఇప్పుడు మనకి ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏపీడిఎస్సి టీజీటీ ఫిజికల్ సైన్స్, అవునా కదా? టీజీటీ ఫిజికల్ సైన్స్కి సంబంధించి మనకి కీ అనేది కూడా రిలీజ్ అయింది. కాబట్టి దాంట్లో మరి ఫిజిక్స్కి సంబంధించినటువంటి కీలో ఏమైనా తప్పులు ఉన్నాయా, వాటిని మనం అబ్జెక్ట్ చేయొచ్చా అనేటటువంటి విషయాలన్నీ కూడా ఇక్కడ మాట్లాడదాం విత్ ప్రూఫ్. ఎందుకంటే ప్రూఫ్ లేకుండా మనం మాట్లాడడం అనుకోండి ఇబ్బంది అవుతూ ఉంటుంది. అబ్జెక్షన్ చేయాలి అంటే మీరు సొల్యూషన్ కూడా వాళ్ళకి క్లారిటీగా ఇవ్వాలన్నమాట. దాన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాం. అది చూసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చండి. ఎందుకంటే నేను క్లాసెస్లో ఉంటా కాబట్టి ఒక్కోసారి మీ కాల్ లిఫ్ట్ చేయకపోవచ్చు. అదేవిధంగా క్వాంటమ్ ఇండియా ఆన్లైన్ క్లాసెస్లో ఏది చాలామందికి మనకి అన్ని జిల్లాల నుంచి కూడా టాప్ స్కోర్ ఉంది. కాకపోతే ఏంటి అంటే, ప్రతి ఒక్కరిని కూడా మనం కాంటాక్ట్ కావడానికి టైం సరిపోక, ఎందుకంటే ఇప్పుడు మనం ఫిజికల్ సైన్స్ కీ చేసేసినాం ఆల్రెడీ, అవునా కదా? స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి ఇప్పుడు టీజీటీ కావాలంటే మళ్ళీ పీజీటీ కూడా చేద్దాం, ప్రాబ్లం ఏమీ లేదు. కాబట్టి ఈ వర్క్ తర్వాత సార్ట్అవుట్ చేయటం, తర్వాత నాకున్నటువంటి ఆఫ్లైన్ కమిట్మెంట్స్ వీటి వల్ల కొంత నేను ప్రతి ఒక్కరితో కాంటాక్ట్ కాలేకపోతున్నాను. నేను కూడా కాంటాక్ట్ అవుతానండి అందరినీ. కాబట్టి ఈ లోపల మీరేం అధైర్యపడాల్సిన పని ఏమీ లేదు. ఆ మార్క్స్ అన్నీ కూడా మీ దగ్గర పెట్టుకోండి. తర్వాత నేను కాల్ చేసినప్పుడు వాటి గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? బాగానే ఉంది. లేదంటే మన యాప్లో పెట్టేసేయండి డైరెక్ట్గా. ఆల్రెడీ మీకు చెప్పాను లాస్ట్ క్లాస్ వీడియోలో, లాస్ట్ లైవ్ వీడియోలో మీరు వాట్సాప్ కానీ, ఎస్ఎంఎస్ కానీ, లేదంటే మన యాప్లో కానీ మీరు డైరెక్ట్గా మీ నేము, మీ డిస్టిక్, మీకు వచ్చిన మార్క్స్, మీ కేటగిరీ, ఈ 4 అంశాలు. స్కూల్ అసిస్టెంట్ ఫిజిక్స్కి సంబంధించి అయితే టీజీటీ పీజీటీ అనుకోండి, డిస్టిక్ ప్లేస్లో జోన్ అని పెట్టండి సరిపోతుంది. ఆ జోన్ జోన్లోకి వస్తారు మీరు. ఆ జోన్ పెట్టేస్తే మన ఒక ఐడియాకి, అంటే ఒక ఐడియాకి రావడానికి అయితే అవకాశం ఉంటుంది అన్నమాట. కంక్లూజన్కి రావడానికి అయితే అవకాశం ఉంటుంది. సరే, బాగానే ఉంది ఇంతవరకు. ఇక రండి, ఇక్కడ మాట్లాడుకుందాం. మరి దీంట్లో ఏ క్వశ్చన్స్ మనం అబ్జెక్ట్ చేయొచ్చో చూద్దాం. ఫస్ట్ అన్నిటిని కూడా సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. ద కంపారిజన్ ఆఫ్ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ ఇక్కడ 41 అకార్డింగ్ టు ద మెయిన్ పేపర్. ద కంపారిజన్ ఆఫ్ అన్నోన్ క్వాంటిటీ విత్ సమ్ నౌన్ క్వాంటిటీ ఈజ్ కాల్డ్. ఎప్పుడైనా కానీ మన ఫిజిక్స్లో దీనికి యాక్చువల్గా ఓకే మెజర్మెంట్ ఆన్సర్లే, కానీ ఈ మెజర్మెంట్ అనేది ఏంటి సార్? ఫిజిక్స్ అంటే మీనింగ్ ఏంటంటే, ఇట్ ఈస్ ద బ్రాంచ్ ఆఫ్ సైన్స్ విచ్ డీల్స్ విత్ ఫిజికల్ వరల్డ్. ఎలా మనకి డీల్ చేస్తుంది? బై ద అబ్జర్వేషన్ ఆర్ బై ద ఎక్స్పెరిమెంట్. డ్యూరింగ్ ద అబ్జర్వేషన్ ఆర్ డ్యూరింగ్ ద మెజర్మెంట్ డ్యూరింగ్ ద ఎక్స్పెరిమెంట్ వీ నీడ్ టు క్వాంటిఫై దట్ సిచ్యువేషన్. అవునా కదా? వీ నీడ్ సమ్ పారామీటర్స్ టు డిస్క్రైబ్ దట్ సిచ్యువేషన్. మరి దోస్ పారామీటర్స్ ఆర్ నోన్ యాజ్ ద ఫిజికల్ క్వాంటిటీస్ అని మనం మాట్లాడుతూ ఉంటాం.
ఫిజికల్ క్వాంటిటీస్ యొక్క 2 క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? ఇట్ మస్ట్ బి మెజరబుల్ ఫస్ట్ థింగ్, ఇట్ మస్ట్ హ్యావ్ ద డెఫినెట్ వాల్యూ. ఈ రెండింటికి రైట్, ఈ 2 క్వాలిటీస్ ఉంటేనే మనం ఏమంటాం అంటే ఫిజికల్ క్వాంటిటీ అంటాం. ఏంటి సార్ ఇట్ మస్ట్ బి డిఫైన్ వాల్యూ అన్నారు, బాగానే ఉంది. ఇట్ మస్ట్ బి మెజరబుల్ అంటే నాన్ మెజరబుల్ క్వాంటిటీస్ కూడా ఉంటాయి అంటే ఉంటాయి, నేచర్లో ఉండొచ్చు, నాకు అనవసరం, అవునా కదా? రైట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫీలింగ్స్ని పెయిన్ కానీ సాడ్ కానీ వీటన్నిటిని కూడా మనం లవ్ కానీ వీటిని మనం మెజర్ చేయలేము, అవునా కదా? అందుకే దోస్ ఆర్ నాట్ ద ఫిజికల్ క్వాంటిటీస్. ఇట్ మస్ట్ బి మెజరబుల్, ఇట్ మస్ట్ హ్యావ్ సమ్ డెఫినెట్ వాల్యూ అని మనం మాట్లాడుతూ ఉంటాం. దాన్ని ఆ క్వాంటిటీని ఫిజికల్ క్వాంటిటీ అంటాం. మరి ఆ ఫిజికల్ క్వాంటిటీని ఏం చేయాలి? మనం క్వాంటిఫై చేయాలి. ద ప్రాసెస్ ఆఫ్ క్వాంటిఫైయింగ్ ద ఫిజికల్ క్వాంటిటీ ఈజ్ నోన్ యాజ్ ద మెజర్మెంట్ అంటాం దాన్ని. అలా మనం దాన్ని క్వాంటిఫై చేసేటటువంటి ప్రాసెస్ని మెజర్మెంట్ అని మనం మాట్లాడుతూ ఉంటాం. బై యూజింగ్ డిఫరెంట్ డివైజెస్ ఆర్ ద డిఫరెంట్ వేస్. ఒకవేళ టెంపరేచర్ మెజర్ చేయాలంటే బై యూజింగ్ ద థర్మోమీటర్స్, ఇలా అనమాట. మాస్ మెజర్ చేయాలంటే స్ప్రింగ్ బ్యాలెన్స్ అని ఇలా మనం మాట్లాడుతూ ఉంటాం. ఇలా డిఫరెంట్ డివైజెస్ కావచ్చు, డిఫరెంట్ టెక్నిక్స్ మనకు అనవసరం. బట్ ద వే ఆఫ్ ప్రాసెస్ ఆఫ్ టు క్వాంటిఫై ద ఫిజికల్ క్వాంటిటీ ఈజ్ నోన్ యాజ్ ద మెజర్మెంట్. ఎవ్రీ మెజర్మెంట్ must have the right two things. One is numerical value, అవునా కదా? ఏదైనా ఒక ఫిజికల్ క్వాంటిటీని మీరు మెజర్ చేస్తే 2 ఉంటాయి దాంట్లో. ఏంటి? ఒకటి న్యూమరికల్ వాల్యూ ఉంటుంది, అలాంగ్ విత్ ఇట్స్ యూనిట్స్. వితౌట్ యూనిట్ దేర్ ఇస్ నో మీనింగ్, అవునా కదా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నా, 2 మీటర్స్ అంటున్నా. 2 మీటర్స్ అంటే మీనింగ్ ఏంది? ఆల్రెడీ ఐ నో ద 1 మీటర్ నోన్ థింగ్, అవునా కదా? టు కంపేర్ ద అన్నోన్ క్వాంటిటీ విత్ ద సమ్ నోన్ క్వాంటిటీ, ఐ నో ద 1 మీటర్ వాల్యూ, బట్ ఐ డోంట్ నో ద రైట్ వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద స్టిక్. దీన్ని నేను ఏం చేసిన, ఒక స్కేల్ తీసుకొని మెజర్ చేసిన. మెజర్ చేయటం వల్ల నాకు అర్థమైంది ఏంది? దిస్ లెంత్ ఆఫ్ ద స్టిక్ ఈజ్ 2 టైమ్స్ రైట్, 2 టైమ్స్ దెన్ దట్ ఆఫ్ ద 1 మీటర్. 1 మీటర్కి 2 టైమ్స్ ఉంది అని మీనింగ్ అనమాట, ఓకేనా? ఆ 1 మీటర్ అనేది నాకు తెలుసు ఆల్రెడీ. ఏది? ఇంటర్నేషనల్ స్టాండర్డ్ బేస్ చేసుకొని నేను ఆల్రెడీ 1 మీటర్ని నేను డిఫైన్ చేసుకొని నేను ఒక లెంత్ మెజర్ చేస్తే అది 2 మీటర్స్ అని వచ్చింది. ఆ మెజర్మెంట్ ఏం చెప్పింది చెప్పండి? ఆల్రెడీ మనకి తెలిసిన 1 మీటర్ వీ నో దట్, ఇది నోన్ క్వాంటిటీ. ఇదేంటి? అన్నోన్ వాల్యూ. అన్నోన్ వాల్యూ అంటే ఆల్రెడీ మెజర్ చేయడం వల్ల 2 అని వచ్చింది, అంటే 2 టైమ్స్ ఆఫ్ 1 మీటర్ అని మనం మాట్లాడవచ్చు. లేదా డిఫరెంట్ క్వాంటిటీస్ని కంపేర్ చేయడానికి, అంటే డిఫరెంట్ ఫిజికల్ క్వాంటిటీస్ని కూడా కంపేర్ చేయడానికి మనకి యూజ్ అవుతూ ఉంటుందన్నమాట. ఇది మెజర్మెంట్కి సంబంధించింది. అందుకే ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? మెజర్మెంట్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట, ఓకేనా? రైట్. మనం ఏంటి దాన్ని, ఆ ఫిజికల్ క్వాంటిటీని మనం మెజర్ చేశాక దాన్ని ఏ టైప్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీ అనేది చెప్పేదే యూనిట్ అనమాట. అలా కాకుండా మళ్ళీ తర్వాత డైమెన్షన్ అనేది ఏంటిది? రైట్, ఎనీ ఫిజికల్ క్వాంటిటీ వీ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ఫండమెంటల్ క్వాంటిటీస్. వీఆర్ ఇంట్రడ్యూసింగ్ ద వన్ టర్మ్ కాల్డ్ ద డైమెన్షన్. డైమెన్షన్స్ ఆర్ ద పవర్స్ ఆఫ్ ఫండమెంటల్ యూనిట్స్, అవునా కదా? పవర్స్ ఆఫ్ ద ఫండమెంటల్ యూనిట్స్ని మనం డైమెన్షన్స్గా తీసుకుంటాం. జనరల్గా మాస్, లెంత్, టైం అని తీసుకొని M⁴A, L⁴B, T⁴C అని మనం రైట్ స్క్వేర్ బ్రాకెట్స్లో ఉంచుతాం అనమాట. అదేనే కాదు, ఏదైనా మనం ఫండమెంటల్ క్వాంటిటీ 7 క్వాంటిటీస్ ఉన్నాయి కదా, వాటిని ప్లేస్ చేసుకోవచ్చు, ఓకేనా? దిస్ ఈస్ ద బ్రీఫ్ స్టోరీ అబౌట్ దిస్ ఫస్ట్ క్వశ్చన్. వాట్ అబౌట్ ద సెకండ్ వన్? While measuring the length of an object, the reading at one end of the scale is 1 centimeters and at the other end it is 13.3 centimeters. The length of the object is అని అడుగుతా ఉన్నాడు. చూడండి, ఏదో ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ ద లెంత్ స్కేల్ 0 centimeters. ఐ డోంట్ నో ద వాట్ ఈస్ ద రైట్. ఫర్ ఎగ్జాంపుల్ 15 సెంటీమీటర్ స్కేల్ తీసుకుంటాను, ఓకేనా? అనుకుందాం మనం. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ 1 సెంటీమీటర్ ఉంది, 1.20 సెంటీమీటర్స్, ఇక్కడ 13.3 సెంటీమీటర్స్ ఇలా ఉంది. ఒక స్టిక్ 1 ఎండ్ దగ్గర 1 సెంటీమీటర్ డెనోట్ చేస్తుంది, అనదర్ ఎండ్ దగ్గర 13.3 సెంటీమీటర్స్ అని ఆ స్కేల్లో డెనోట్ చేస్తే అప్పుడు వాట్ ఈస్ ద రైట్ లెంత్ ఆఫ్ దట్ ఆబ్జెక్ట్ ఆర్ ద లెంత్ ఆఫ్ దట్ స్టిక్? లెంత్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అంటే నేను ఇక్కడ లీనియర్ ఆబ్జెక్ట్ తీసుకుంటాను, ఒక స్టిక్ అని తీసుకుంటున్నా, ఓకేనా? ఇలా తీసుకుంటే ఏమవుతుంది? ఇప్పుడు చెప్పండి, దీన్ని లెంత్ని ఎలా మెజర్ చేస్తాం? ఈ టోటల్ లెంత్లో నుంచి ఈ లెంత్ సబ్ట్రాక్ట్ చేసినాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఈ లెంత్ వస్తుంది, అవునా కదా? దిస్ ఈజ్ ద యాక్చువల్ లెంత్ ఆఫ్ ద రైట్ దట్ ఆబ్జెక్ట్ అని మనం మాట్లాడుతూ ఉంటాం. మరి టోటల్ లెంత్ ఏమవుతుందండి? 13.3 సెంటీమీటర్స్ మైనస్ ఈ లెంత్ ఎంత అవుతుంది? 0 నుంచి 1 కాబట్టి 1.0 సెంటీమీటర్స్. దట్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 12.3 సెంటీమీటర్స్ అవుతుంది. జనరల్ క్వశ్చన్ ఇది, దీంట్లో పెద్ద లాజిక్ ఏమీ లేదు కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, దీనికి సంబంధించి ఏమి ఇస్తున్నాడు? ఏ ఫిజికల్ క్వాంటిటీ ఎక్స్ ఈజ్ గివెన్ బై రైట్ A⁴5, B⁴1/2, C⁴−6, D⁴3/2. ద క్వాంటిటీ విచ్ బ్రింగ్స్ ఇన్ మ్యాక్సిమం పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ ఎక్స్ ఈజ్ అంటున్నాడు.
ఏదో ఎక్స్ అనే ఫిజికల్ క్వాంటిటీ డిపెండ్స్ ఆన్ అదర్ ఫిజికల్ క్వాంటిటీస్ లైక్ దిస్ a power 5, b power 1/2, c power -2, d power 3/2 అని ఇలా ఉంది. దీంట్లో మనకి ఎక్స్కి కంట్రిబ్యూట్ చేసేది, ఎక్స్లో ఎర్రర్కి మ్యాక్సిమం కంట్రిబ్యూట్ చేసేది ఇది, అంటే మ్యాక్సిమం ఎర్రర్ని కంట్రిబ్యూట్ చేసేది ఇది ఎక్స్లో. ఏది ఏబిసిడిలలో ఏది మ్యాక్సిమం ఎర్రర్ని కంట్రిబ్యూట్ చేస్తుంది ఇన్ ఎక్స్ క్వాంటిటీ అనేది చెప్తా ఉన్నాడు. అది దేనికి సంబంధించింది? ఇది కాంబినేషన్ ఆఫ్ ఎర్రర్స్కి సంబంధించింది. కాంబినేషన్ ఆఫ్ ఎర్రర్స్లో మీరు నేర్చుకుంటారు సబ్ట్రాక్షన్ ఆఫ్ ఎర్రర్, ఎడిషన్ ఆఫ్ ఎర్రర్స్ అని, తర్వాత మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ అని, పవర్ ఆఫ్ ద ఎర్రర్స్ అని మనం మాట్లాడుతూ ఉంటాం. ఇక్కడ ఏమైంది? ఇది దేనికి సంబంధించి? మల్టిప్లికేషన్ ఉంది, డివిజన్ ఉంది, పవర్ ఉంది, అవునా కదా? అన్నిటిని కంబైన్ చేస్తూ మనకి మాట్లాడాడు. ఆల్రెడీ దానికి సంబంధించిన స్టోరీ మీకు తెలిసే ఉంటుంది కాబట్టి నేను సింపుల్గా ఎర్రర్ ఇన్ ఎక్స్, అవునా కదా, అంటే ఫ్రాక్షనల్ ఎర్రరే ఇంటూ 100 పెట్టుకుంటే ఏమవుతుంది? పర్సంటేజ్ ఎర్రర్ వస్తుంది. అప్పుడు ఏం రాసుకోవచ్చు? సింపుల్గా 5 ఇంటూ, దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే సింపుల్గా a పవర్ 5, b పవర్ 1/2, c పవర్ 6 అని రాసుకోవచ్చు కదా పైకి తీసుకెళ్ళి, d పవర్ 3/2. అప్పుడు సింపుల్గా ఏదో రాసుకోవచ్చు? 5 ఇంటూ డెల్టా a బై a ప్లస్ 1/2 ఇంటూ డెల్టా b బై b ప్లస్ 6 ఇంటూ డెల్టా c బై c ప్లస్ 3/2 ఇంటూ డెల్టా d బై d. ఇంత చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనం పవర్ని బేస్ చేసుకొని డైరెక్ట్గా చెప్పేసేయచ్చు. మ్యాక్సిమం ఏదైతే పవర్ ఉంటుందో అదే మ్యాక్సిమం ఎర్రర్ని కంట్రిబ్యూట్ చేస్తుంది. అది షార్ట్కట్గా మనం చూసుకోవచ్చు, కానీ జస్ట్ ఎలాబరేట్ చేసి చెప్తున్నా అంతే, ఏమీ లేదేట. ఓకేనా? ఇది 5 టైమ్స్, ఇది హాఫ్ టైమ్స్, ఇది 6 టైమ్స్, ఇది 3/2 టైమ్సే కంట్రిబ్యూట్ చేస్తుంది. ఇది 6 టైమ్స్ కంట్రిబ్యూట్ చేస్తుంది కాబట్టి ఏది 6 టైమ్స్ కంట్రిబ్యూట్ చేస్తుంది ఎర్రర్ని? రైట్, ఇది సి అనే క్వాంటిటీలో 6 టైమ్స్ ఉంది కాబట్టి ఏమవుతుంది? సి అనేది అవుతుంది అనమాట ఆన్సర్. ఓకేనా? ఇది మ్యాక్సిమం ఎర్రర్ని కంట్రిబ్యూట్ చేస్తుంది, 6 టైమ్స్ ఉంది కాబట్టి. జస్ట్ మ్యాక్సిమం పవర్ ఏదైతే ఉంటుందో అదే మ్యాక్సిమం ఎర్రర్ని కంట్రిబ్యూట్ చేస్తుందో తీసుకోవచ్చు, ఈవెన్ ఇన్ ద నెగిటివ్ ఆర్ ద పాజిటివ్. ఎందుకంటే ద ఎర్రర్ ఈజ్ ఆల్వేస్ రైట్. మనం ఫైనల్గా ఏది తీసుకుంటాం? పాజిటివ్నే తీసుకుంటాం ఎర్రర్, ఎందుకంటే ఎర్రర్ వచ్చేది తక్కువ, దాంట్లో మళ్ళీ నెగిటివ్ తీసుకునే ఉంటుంది, అందుకే పాజిటివ్ తీసుకుంటూ ఉంటారు అనమాట. ఓకేనా? రైట్, బాగానే ఉంది. కరెక్ట్ కన్వర్షన్ ఫార్ములా అమాంగ్ ద ఫాలోయింగ్ అంటున్నాడు. ఏది? ఇక్కడ కిలోమీటర్కి మీటర్కి ఇచ్చాడు. జనరల్గా చూడండి, 1 కిలోమీటర్ పర్ అవర్ ఈజ్ ఈక్వల్డ్ రైట్ ఎంత అంటున్నాడు? 1 కిలోమీటర్ ఎంత రాసుకోవచ్చు అండి? 1000 మీటర్స్ అని రాసుకోవచ్చు కదా. పర్ అంటే ఏంది? స్లాషే కదా. అవర్ అంటే ఏంటండి? 3600 సెకండ్స్ అవుతాయి. 2 జీరోస్కి 2 జీరోస్కి 2 5 2 18 అప్పుడు ఏమవుతుంది? 5/18 మీటర్ పర్ సెకండ్, లేదా 5/18 మీటర్ సెకండ్ పవర్ -1 ఇలాగైనా రాసుకోవచ్చు కదా. కాబట్టి అది యాడుందో చూడండి, 5/8 ఉండాలి, ఇది 8/5, ఇది అసలే కాదు. ఓకేనా? ఇది ఆన్సర్ అవుతుంది అన్నమాట. కాబట్టి దీనికి కూడా అబ్జెక్షన్ ఏమీ లేదు. చూద్దాం ఇంకేటన్నా ఉన్నాయేమో, మీకే తెలుస్తుంది తర్వాత. ఇక్కడ చూడండి, ఏ పార్టికల్ మూవింగ్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ కవర్స్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ విత్ ఏ స్పీడ్ ఆఫ్ 3 మీటర్ పర్ సెకండ్. ద అదర్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ ఈజ్ covered in 2 equal time intervals with the speed of 4.5 meter per second and 7.5 meter per second respectively. The average speed of the particle during this motion is. ఓకేనా? మీరైతే కూల్గా చదువుకోండి, ఎందుకంటే ఇక్కడ మనకి సబ్జెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కన్నా మనం ఆన్సర్స్కి సంబంధించే చూసుకుంటా ఉన్నాం కాబట్టి అది కూడా గుర్తించండి. అంతేగాని మరి నేను ఫాస్ట్గా వెళ్తున్నాను అనొద్దు నన్ను. రైట్, ఓకే. ఇక్కడ చూడండి, ఏదో ఒక ఆబ్జెక్ట్ ఏ నుంచి స్టార్ట్ అయిందని అనుకుందాం, మిడ్ పాయింట్ బి అని తీసుకుందాం, ఇక్కడ సి అని తీసుకుందాం. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అని అంటున్నాడు కదా. ఫస్ట్ హాఫ్ ఎంత? స్పీడ్ తోటి 3 మీటర్ పర్ సెకండ్. సెకండ్ హాఫ్లో ఏం జరిగింది? ఆబ్జెక్టు ద అదర్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ ఇస్ కాబట్టి 2 ఈక్వల్ ఇంటర్వల్స్ అంటున్నాడు. ఇక్కడ ఏదో సంథింగ్, ఇక్కడ నుంచి ఇక్కడికి T1, ఇక్కడ నుంచి ఇక్కడికి, అంటే మిడ్ అంటే సేమ్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్సెస్ ఆర్ నాట్ ఈక్వల్. ఇక్కడ ఓన్లీ టైమ్ ఇంటర్వల్స్ ఆర్ ఈక్వల్. ఈ టైం ఇంటర్వల్ ఫస్ట్ హాఫ్ టైం T1 ఈజ్ ఈక్వల్ టు ఏంది? ఇక్కడ T2 అన్నట్టు. ఓకేనా? 2 ఈక్వల్ ఇంటర్వల్స్ ఆఫ్ టైంలో, ఈ ఫస్ట్ ఈక్వల్ ఇంటర్వల్స్ ఆఫ్ టైంలో ఫస్ట్ ఇంటర్వల్ ఆఫ్ టైంలో ఎంత? 7.5 మీటర్ పర్ సెకండ్. ఇది సెకండ్ కదా, ఇది సెకండ్. ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద టైం ఎంత? 4.5 మీటర్ పర్ సెకండ్. ఎప్పుడైతే మనం టైం ఇంటర్వల్స్ ఈక్వల్ అయినాయో, టోటల్గా యావరేజ్ కనుక్కోమంటున్నాడు. ఇక్కడ నుంచి ఇక్కడికి యావరేజ్ తీసుకొని ఈ రెండింటి యావరేజ్ తీసుకుంటే టోటల్ యావరేజ్ ఏసీ వస్తుంది కదా. కాబట్టి దీనికి సంబంధించి ఏం తీసుకోవచ్చు మనం? టైం ఇంటర్వల్స్ ఈక్వల్ అయితే యావరేజ్ వెలాసిటీ ఏం తీసుకుంటారండి? v1 + v2/2 అని తీసుకుంటాం. అదే డిస్టెన్సెస్ ఈక్వల్ అయితే 2v1 v2/v1 + v2 అని మనం మాట్లాడుతూ ఉంటాం. టైం ఇంటర్వల్స్ ఈక్వల్ కాబట్టి 4.5 + 7.5/2 అవుతుంది. రైట్, 7 4 11, 2 హాఫ్లు ఎంత? 1. 11 + 1 ఎంత? 11 + 1 ఎంత? 12 అవుతుంది. 12/2 ఏమవుతుంది? 6 మీటర్ పర్ సెకండ్ అవుతుంది.
అంటే ఈ రెండింటి యావరేజ్ ఏమవుతుంది 6 మీటర్ పర్ సెకండ్ అవుతుంది. మరి ఈ రెండింటి యావరేజ్ ఏమవుతున్నప్పుడు టోటల్గా ఏ టు సి వస్తుంది కదా, అవునా కదా. మరి ఈ రెండు డిస్టెన్సెస్ ఈక్వల్ అన్నప్పుడు యావరేజ్ వెలాసిటీ యావరేజ్ స్పీడ్ కాబట్టి 2v1v2/v1 + v2 అని మనం మాట్లాడుతూ ఉంటాం. v ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 2 ఇంటూ v1 అంటే 3 అని తీసుకుంటున్నా, v2 అంటే 6 అని తీసుకుంటున్నా, బై 3 + 6 అవుతుంది. 2 ఇంటూ 3 ఇంటూ 6/9 అవుతుంది. 3 1 3 3 3 1 3 2 2 2 ఎంత అండి 4 మీటర్ పర్ సెకండ్ అవుతుంది అనమాట. 4 మీటర్ పర్ సెకండ్ ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకేనా, ఈ విధంగా మనం మాట్లాడుతూ ఉంటాం. ఇది చూడండి, ఏ పార్టికల్ స్టార్ట్స్ మూవింగ్ ఫ్రమ్ ద పొజిషన్ ఆఫ్ రెస్ట్ అండర్ ద కాన్స్టెంట్ యాక్సలరేషన్ ఇఫ్ ఇట్ కవర్స్ ఏ డిస్టెన్స్ x మీటర్ ఇన్ t సెకండ్స్, ద డిస్టెన్స్ ఇట్ విల్ ట్రావెల్ ఇన్ ద నెక్స్ట్ t సెకండ్స్ అంటున్నాడు. యాక్చువల్గా రైట్, ఇక్కడ బట్టిదో లేదో చూద్దాం. సరే అయితే ట్రై చేద్దాం. చూడండి, యాక్చువల్గా ఏమంటున్నాడు t టైమ్స్. యాక్చువల్గా దీనికి డిస్ప్లేస్మెంట్కి పొజిషన్కి ఉన్నటువంటి రిలేషన్ ఏంటండి, s ఈజ్ ఈక్వల్ టు ఏంది ut ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. దీని మీనింగ్ ఏంది, s ఈజ్ ఈక్వల్ ut ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ మీనింగ్ ఏం చెప్పండి. t అనేది ఏంటిది ఫస్ట్ t సెకండ్స్, ఫస్ట్ 10 సెకండ్సా, ఫస్ట్ 5 సెకండ్సా, ఫస్ట్ 20 సెకండ్సా అనేది మీనింగ్, అవునా కదా. ఆ విధంగా మనం టీ తీసుకుంటాం ఎప్పుడు కూడా. టీ ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర మనం ఏంది యూ అని, తర్వాత ఆఫ్టర్ సమ్ టైమ్ టీ అంటే మీనింగ్ ఏంది 0 నుంచి t సెకండ్స్ వరకు ఎంత డిస్ప్లేస్మెంట్ అయింది అనేది ఎస్కి సంబంధించింది అనమాట. దీన్ని బేస్ చేసుకుంటే ఇప్పుడు నేను కనుక్కోవాల్సింది ఏంది, ఆల్రెడీ మనకి ఫస్ట్ రెస్ట్లో నుంచి స్టార్ట్ అయిందంటే యూ ఈజ్ ఈక్వల్ టు ఏంది 0, ఎంత ఎక్స్ డిస్టెన్స్. అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇది 0 అవుతుంది కాబట్టి హాఫ్ ఏటీ స్క్వేర్ అవుతుంది. ఎందుకంటే ఏ అనేది యూనిఫామ్ యాక్సలరేషన్, యూనిఫామ్ యాక్సలరేషన్లోనే ఉంటేనే ఇది ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్స్ అని వ్యాలిడ్ అవుతూ ఉంటాయి అనమాట. లేదంటే మళ్ళీ ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ యాడ్ అవుతూ ఉంటుంది మధ్యలో. సరే బాగానే ఉంది, ఇది వదిలేయండి. ఇప్పుడు నాకు ఇంటెన్షన్ ఏంది నెక్స్ట్ t సెకండ్స్ అంటున్నాడు. అంటే మీనింగ్ ఏం చెప్పండి, ఇక్కడ నుంచి ఇక్కడికి t ఈజ్ ఈక్వల్ 0, ఇది t. వాడేమంటున్నాడు నెక్స్ట్ t అంటున్నాడు. ఇంకోటి ఇది 10 సెకండ్స్ అయితే నెక్స్ట్ 10 సెకండ్స్ అని మీనింగ్. అప్పుడు టోటల్గా ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమవుతుంది 20 సెకండ్స్ అవుతుంది కదా. లెటర్ సపోజ్ ఇది 10 సెకండ్స్ అని అనుకుంటే నెక్స్ట్ t సెకండ్స్ ఏమవుతుంది మళ్ళీ 10 సెకండ్స్ అవుతుంది. టోటల్ టైం ఫ్రమ్ ద రెస్ట్ పొజిషన్ ఏమవుతుంది 20 సెకండ్స్ అవుతుంది. అంటే ఇప్పుడు నేనేం చేయొచ్చు దీన్ని, దీంట్లో నుంచి అవునా కదా దీన్ని తీసేస్తే నాకు ఇది వస్తుంది కదా, అవునా కదా. ఇక్కడ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తూ వస్తుంది కదా ఎక్స్ డాష్ అని అనుకుంటా. ఆల్రెడీ ఇది ఇచ్చాడు కదా, ఏడు నుంచి ఏడికి ఏమి ఇచ్చాడు ఎక్స్ ఇచ్చాడు కదా, అవునా కదా. ఎక్స్ అని తీసుకుంటున్నా నేను, ఇది ఇచ్చాడు. ఇప్పుడు నేను దీన్ని కనుక్కోవచ్చు కదా ఈజీగా, అవునా కదా. దీన్ని కనుక్కొని నేనేం చేయాలి, దీన్ని తీసేస్తే ఇది వస్తుంది అనమాట. ఓకేనా, ఈ డిస్టెన్స్లో నుంచి ఈ డిస్టెన్స్ సబ్ట్రాక్ట్ చేస్తే నాకు ఇది వస్తుంది ఎక్స్ డాష్ వస్తుంది. మరి ఇక్కడి నుంచి ఇక్కడికి నేనేమనుకుంటున్నాను ఎక్స్ డబల్ డాష్ అని అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది చెప్పండి, ఎక్స్ డబల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఇనీషియల్గా 0 కదా, యూ ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి ఆఫ్ ఏ ఇక్కడ నుంచి ఇక్కడికి టీ, ఇక్కడ నుంచి ఇక్కడికి టీ, మొత్తం ఏమవుతుంది టైం 2t అవుతుంది కదా, అవునా కదా. ఇక్కడ నుంచి ఇక్కడికి టోటల్ టైం ఏమవుతుంది 2t, ఎందుకని 20 సెకండ్స్ అని మాట్లాడుకున్నాం కదా. హాఫ్ 2t హోల్ స్క్వేర్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది ఈ 2 స్క్వేర్ అంటే ఎంత అండి 4, 4 ఇంటూ హాఫ్ ఏటీ స్క్వేర్ అంటాను నేను. ఇది ఎక్స్ డబల్ డాష్. ఇప్పుడు నేనేం చేయాలి ఎక్స్ డబల్ డాష్లో నుంచి రైట్ ఎక్స్ తీసేస్తే ఎక్స్ డాష్ వస్తుంది. దేర్ ఫోర్ ఎక్స్ డాష్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ డబల్ డాష్ మైనస్ ఎక్స్. ఎక్స్ డాష్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ డబల్ డాష్ ఎంత, ఇది ఎంత అండి ఎక్స్ కదా, అవునా కదా. ఎందుకని ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి హాఫ్ ఏటీ స్క్వేర్ కదా, ఇది ఎక్స్ అని రాసుకోవచ్చు 4x వచ్చింది. 4x మైనస్ ఈ ఎక్స్ అప్పుడు ఏమవుతుంది సింపుల్గా 3x అవుతుంది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎక్స్ డాష్ ఈజ్ ఈక్వల్ 3x అనమాట. ఫస్ట్ 10 సెకండ్స్లో ఎక్స్ అయితే నెక్స్ట్ 10 సెకండ్స్లో 3x అవుతుంది. టోటల్గా రైట్ 0 నుంచి స్టార్ట్ అయ్యి అయితే 2t అయితే ఏమవుతుంది 4x అవుతుంది అనమాట. ఇది జనరల్గా మనం మాట్లాడుకుంటే, కాబట్టి దీనికి ఆన్సర్ ఏమవుతుంది ఇది అవుతుంది. కాబట్టి దీనికి కూడా అబ్జెక్షన్ ఏమీ లేదు. ఇక్కడ చూడండి, ద స్టేట్మెంట్ దట్ ఈస్ కరెక్ట్ రిగార్డింగ్ ద వెలాసిటీ టైమ్ గ్రాఫ్ అండర్ ద యూనిఫామ్ యాక్సలరేషన్ అంటున్నాడు. యాక్చువల్గా టైం వర్సెస్ రైట్ వెలాసిటీ ఎప్పుడు కూడా y పారామీటర్ బై x పారామీటర్ స్లోప్ ఇస్తుంది కదండి. స్లోప్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు dv/dt అని రాసుకోవచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏంది యాక్సలరేషన్ ఇస్తుంది అనమాట. ఓకేనా, యాక్సలరేషన్ ఇస్తుంది. స్లోప్ ఆఫ్ వీటీ గ్రాఫ్ గివ్స్ ద యాక్సలరేషన్. కాబట్టి ఇది ఆన్సర్.
అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ కాంటాక్ట్ ఫోర్స్ అంటున్నాడు. కాంటాక్ట్ ఫోర్స్కి ఎగ్జాంపుల్ ఏంటంటే గ్రావిటేషనల్ నాన్ కాంటాక్ట్ ఫోర్స్, ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ కూడా నాన్ కాంటాక్ట్, మ్యాగ్నెటిక్ ఫోర్స్ కూడా నాన్ కాంటాక్ట్, ఫ్రిక్షనల్ ఫోర్సే కదా. అప్పుడప్పుడు ఏం చేస్తారంటే ఇలాంటి చిన్న చిన్న ఎత్తా ఉంటాడు అనమాట. కొంచెం ఆస్పిరెంట్స్ని ఇబ్బంది పెట్టకూడదని చిన్న చిన్న క్వశ్చన్లు ఇచ్చేసరికల్లా మనం కొంచెం బూస్ట్ అప్ అవుతుంది ఎగ్జామ్లో. మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్కి కొంచెం వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. అందుకే అందరినీ బ్యాలెన్స్ చేస్తూ ఉంటాడు ఎప్పుడు కూడా. రైట్, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ జాగ్రత్త చూసుకోండి. సరే, ఇక్కడ చూడండి. ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ డస్ నాట్ డిపెండ్స్. ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ దేని మీద డిపెండ్ కాదండి, స్పీడ్ మీద డిపెండ్ అవుతుంది, షేప్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ మీద డిపెండ్ అవుతుంది, నేచర్ ఆఫ్ ఫ్లూయిడ్ మీద కూడా డిపెండ్ అవుతుంది. హై డెన్సిటీ ఫ్లూయిడా, లో డెన్సిటీ ఫ్లూయిడా, అవునా కదా, అన్నిటి మీద డిపెండ్ అవుతుంది. కానీ దేని మీద డిపెండ్ కాదు చెప్పండి, కలర్ మీద డిపెండ్ కాదు. ఓకేనా, కలర్ ఏదైతే మనకి ఎందుకు, కలర్ డస్ నాట్ ఎఫెక్ట్ ద రైట్ ఫ్రిక్షనల్ ఫోర్స్ కదా. కాబట్టి అది స్మాల్ క్వశ్చన్. ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఫోర్స్ అంటున్నాడు. ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే జనరల్గా ఎంఏ అని మనం మాట్లాడుతూ ఉంటాం. ఎస్ఐ యూనిట్ ఏమవుతుంది, కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అవుతుంది. దీన్నే మనం ఏమంటాం, న్యూటన్ అని మనం మాట్లాడుతూ ఉంటాం. కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. దీన్ని ఎలా రాసుకోవచ్చు, కేజీ మీటర్ సెకండ్ పవర్ -2 రాసుకోవచ్చు. కేజీ మీటర్ సెకండ్ పవర్ -2 ఇది అవుతుంది. అదే సీజియస్ యూనిట్ అయితే ఏం చెప్తారు, మీ అందరికీ తెలుసు కదా, గ్రామ్ సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అవుతుంది. దీన్నే మనం ఏమంటాం, డైన్ అంటాం. 1 న్యూటన్ ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్తారు, 10⁵ డైన్స్ అని మనం మాట్లాడుతూ ఉంటాం. ఓకేనా, ఇక్కడ మీకు సబ్జెక్ట్ ఏం చదవట్లేదు, అది కూడా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఎందుకంటే మరి మాకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయలేదు అంటారు మీరు. ఓకే రైట్, బాగానే ఉంది ఇంతవరకు. నెక్స్ట్ చూడండి, యాక్షన్ రియాక్షన్ ఫోర్సెస్, న్యూటన్స్ థర్డ్ లా కాన్సెప్ట్. ఓకేనా, ఇవన్నీ కూడా మనకి రైట్ మన కాన్సెప్చువల్ ఫిజిక్స్లో ఉంటాయి. అది కూడా చూసుకోండి, కోర్స్ ఉంది మీకు కావాలి అంటే. యాక్షన్ రియాక్షన్ ఫోర్సెస్ యాక్ట్స్ ఆన్ 2 డిఫరెంట్ బాడీసా, యాక్ట్స్ అలాంగ్ ద డిఫరెంట్ లైన్సా, యాక్ట్స్ ఆన్ ద సేమ్ బాడీనా, యాక్ట్స్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. ఎప్పుడైనా చూడండి, ద యాక్షన్ అండ్ రియాక్షనల్ ఫోర్సెస్ ఆల్వేస్ యాక్టింగ్ ఆన్ ద 2 డిఫరెంట్ బాడీస్. 2 డిఫరెంట్ బాడీస్ అయితేనే మనం న్యూటన్ పేర్ అని మనం మాట్లాడుతూ ఉంటాం. అదర్వైజ్ వీ కెనాట్ సే దట్ ఈస్ ద న్యూటన్ పేర్ అని చెప్తూ ఉంటాం అనమాట. కాబట్టి డిఫరెంట్ బాడీస్ మీద యాక్ట్ చేస్తూ ఉంటుంది. ఇది ఏదో సంథింగ్ ఫస్ట్ ఆబ్జెక్ట్, ఇది సెకండ్ ఆబ్జెక్ట్. ఫస్ట్ ఆబ్జెక్ట్ సెకండ్ ఆబ్జెక్ట్ మీద ఫోర్స్ అప్లై చేసింది F12 అనుకుందాం. సెకండ్ ఆబ్జెక్ట్ మీద ఏం చేస్తుంది, F21 అని. అందుకే మనం ఏం చేస్తాం, F12 మైనస్ F21 అని మనం చెప్తూ ఉంటాం. ఈ విధంగా తీసుకుంటూ ఉంటాం. F12 దేని మీద యాక్ట్ చేస్తుంది, సెకండ్ ఆబ్జెక్ట్ మీద. F21 దేని మీద యాక్ట్ చేస్తుంది, ఫస్ట్ ఆబ్జెక్ట్ మీద. కాబట్టి 2 డిఫరెంట్ బాడీస్ మీద యాక్ట్ చేస్తుంది. కాబట్టి ఆన్సర్ రైట్ ఇది. నెక్స్ట్, కన్సిడర్ ఏ హెవీలీ బాడీ దట్ హ్యాస్ ఏ మాస్ హాఫ్ ఆఫ్ ద ఎర్త్ మాస్. ఓకే, అండ్ ద రేడియస్ డబుల్ దట్ ఆఫ్ ద ఎర్త్. ఓకే, ద యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అట్ ద సర్ఫేస్ ఆఫ్ ద హెవెన్లీ బాడీ ఈజ్ అంటున్నాడు. ఏదో హెవెన్లీ బాడీ ఉందంట, నాకు తెలియదు ఇది, అవునా కదా, హెచ్ అని అనుకుందాం. ఇదేదో ఎర్త్ అంట, అవునా కదా, ఇది ఎర్త్ అని తీసుకుంటే ఈ హెవెన్లీ బాడీ ఎలా ఉందండి, హెవెన్లీ బాడీ దట్ హ్యాస్ ద మాస్ హాఫ్ ఆఫ్ ద ఎర్త్, అవునా కదా. అంటే చూడటానికి సైజ్ పెద్దగానే ఉంది కానీ మాస్ ఎర్త్ కన్నా తక్కువగా ఉంది. దీని మాస్ ఆఫ్ ద ఎర్త్ ఎంఈ అని అనుకుంటే దీని మాస్ ఆఫ్ ద హెవీలీ బాడీ హాఫ్ ఆఫ్ ద ఎర్త్ అని వాడే చెప్తున్నాడు. తర్వాత నెక్స్ట్ ఏమంటున్నాడు, రేడియస్ మాత్రం డబుల్ ఉందంట. లెటస్ సపోజ్ ఇది ఆర్ఈ అని అనుకుంటే ఇది 6 హెవీలీ బాడీ కాబట్టి 2 టైమ్స్ ఆఫ్ ఆర్ఈ అని మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ ఎర్త్ గ్రావిటీ ఎంత ఉంటుందండి, జీ ఈజ్ ఈక్వల్ టు GME/RE స్క్వేర్ అవుతుంది కదా, ఎర్త్కి సంబంధించింది ఇది. హెవెన్లీ బాడీకి సంబంధించింది ఏమవుతుంది, GH ఈజ్ ఈక్వల్ GMH/RH స్క్వేర్ అవుతుంది. అది సబ్స్టిట్యూట్ చేయండి ఒకసారి. ఎంహెచ్ ప్లేస్లో ఏం రాయొచ్చు, ఎంహెచ్ ప్లేస్లో ME/2 రాసుకోవచ్చు అనమాట. ME/2 బై RH ప్లేస్లో ఏం రాసుకోవచ్చు అండి, 2E అని రాసుకోవచ్చు కదా, 2RE హోల్ స్క్వేర్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, GME/RE స్క్వేర్ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 1/2 1/4 అవుతుంది, అవునా కదా. 4 స్క్వేర్ అవుతుంది అంటే 2 స్క్వేర్ అంటే 4 అవుతుంది. మళ్ళీ 1/2 కూడా ఈ 2 కూడా కిందికి వస్తుంది. అంటే మీనింగ్ ఏంటి, 1/2 ఇంటూ 2 స్క్వేర్ అన్నట్టు. GME/RE స్క్వేర్ ఇంటూ 1/8 అవుతుంది. రైట్, ఇది వాల్యూ ఎంత అండి, G కదండి, GE కదా, GE/8 అవుతుంది. లేదా G అనుకుంటే G/8 అవుతుంది. రైట్, ఇది G/8. దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. కానీ వాడేమి ఇచ్చాడు, 4th ఆప్షన్ ఇచ్చాడు. దీన్ని అబ్జెక్షన్ పెట్టుకోండి, ఓకేనా. దీన్ని అబ్జెక్షన్ రైట్ చేసుకోండి, సరిపోతుంది. ఓకేనా, ఎందుకంటే మనకి G/8 వస్తుంది కానీ వాడు 8G అని ఇచ్చాడు కాబట్టి చూసుకోండి అనమాట దీనికి సంబంధించి. నెక్స్ట్ ఇంకా ఉన్నాయేం చూద్దాం మనం, మనకి మాత్రం ఏం తెలుసు, అవునా కదా. ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటూ వెళ్దాం. ఏ బాడీ ఆఫ్ మాస్ 1.6 kg అండ్ డెన్సిటీ ఆఫ్ 8,000 kg/m³. 8,000 kg/m³ అట ఈజ్ కంప్లీట్లీ ఇమ్మర్స్డ్ ఇన్ ఏ లిక్విడ్ ఆఫ్ డెన్సిటీ 1000 kg/m³
మీటర్ క్యూబ్ అంట. 1000 kg మీటర్ పర్ సెకండ్ అంటే నథింగ్ బట్ వాటర్. అవునా కదా? ద ఫోర్స్ ఆఫ్ బయాన్సీ ఆన్ ఇట్ ఈస్ బయాన్సీ ఫోర్స్ ఎంత పనిచేస్తుంది అంటున్నాడు. యాక్చువల్గా బయాన్సీ ఫోర్స్కి ఏంటండి, ఏదైనా ఒక మన ఫ్లూయిడ్లో ఒక ఆబ్జెక్ట్ ఇమ్మర్స్ చేస్తే ఏమవుతుంది, రో రైట్ డెన్సిటీ ఆఫ్ ద ఫ్లూయిడ్ వాల్యూమ్ ఆఫ్ ద ఫ్లూయిడ్ ఇంటూ అంటే యాక్చువల్గా బయాన్స్ ఫోర్స్ ఈజ్ డ్యూ టు ద డిస్ప్లేస్డ్ ఫ్లూయిడ్ కదా, అవునా కదా, వాల్యూమ్ ఆఫ్ ద డిస్ప్లేస్డ్ ఫ్లూయిడ్ ఇంటూ ద గ్రావిటీ. ఇది జనరల్గా. అయితే ఇక్కడ ఏమైంది, ఫుల్లీ ఇమ్మర్స్డ్ బాడీ కాబట్టి సింపుల్గా ఏమవుతుంది, వాల్యూమ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ వాల్యూమ్ ఆఫ్ ద డిస్ప్లేస్డ్ ఫ్లూయిడ్ అవుతుంది. ఎందుకంటే ఈ స్పేస్లో ఉన్నది అంతకుముందు ఎవరు, ఫ్లూయిడ్ ఉంది, అవునా కదా. ఆ ఫ్లూయిడ్ ప్లేస్లో ఇప్పుడు సాలిడ్ పోయి సెట్ అయిపోయింది. ఆ సాలిడ్ ఆబ్జెక్ట్ అని తీసుకుంటాను. అప్పుడు సింపుల్గా విఎఫ్ ప్లేస్లో ఏం రాసుకోవచ్చు, వి నాట్ అని రాసుకోవచ్చు. అంటే ఎఫ్బి ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ రాస్తున్నా చూడండి, మన స్పేస్ సరిపోతలేదు, ఇక్కడ రాస్తున్నా, ఓకేనా. ఎఫ్బి ఈజ్ ఈక్వల్ డెన్సిటీ ఆఫ్ ఫ్లూయిడ్ ఇంటూ డెన్సిటీ ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఇంటూ జీ అని రాసుకోవచ్చు. మరి ఆబ్జెక్ట్ డెన్సిటీ ఆల్రెడీ ఇచ్చాడు కదా, అవునా కదా. ఆబ్జెక్ట్ డెన్సిటీ ఏమవుతుంది, ఆబ్జెక్ట్ డెన్సిటీ ఈజ్ ఈక్వల్ మాస్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ బై వాల్యూమ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అవుతుంది. వాల్యూమ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, మాస్ బై డెన్సిటీ రాసుకోవచ్చు. మాస్ ఎంత ఇచ్చాడు, మాస్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ 1.6 ఇచ్చాడు. రో నాట్ కూడా ఇచ్చాడు కదా, అవునా కదా. రో నాట్ అంటే మీనింగ్ ఏంది, ఆబ్జెక్ట్ డెన్సిటీ అన్నట్టు. 8000 ఇచ్చాడు కదండి, 8000 kg. దీన్ని సింప్లిఫై చేస్తే ఏమవుతుంది, ఇది 3 zeros, ఇక్కడ మళ్ళీ 0.2 ఉంటుంది, అవునా కదా. 8 2 కదా, 8 2 అంటే ఏంది 0.2. 0.2 ఇంటూ 10⁻³ మీటర్ క్యూబ్, 2 ఇంటూ 10⁻⁴ మీటర్ క్యూబ్ అవుతుంది, అవునా కదా. దాన్ని రాసుకుంటే ఆ విధంగా ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా సింపుల్గా. దట్ ఈజ్ ఈక్వల్ డెన్సిటీ ఆఫ్ ఫ్లూయిడ్. డెన్సిటీ ఆఫ్ ఫ్లూయిడ్ ఇచ్చాడు కదా 1000 అని, 10⁻³ ఇంటూ 2 ఇంటూ 10⁻⁴ ఇంటూ జీ వాల్యూ 10 అని తీసుకోండి. అప్పుడు ఏమవుతుంది, 10⁻³ ఇంటూ 10⁻1 ఎంత, 10⁻4 ఇంటూ 2 ఇంటూ 10⁻⁻4 అవుతుంది, అవునా కదా. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుంటే ఏమవుతుంది, ఇది క్యాన్సిల్ అయిపోతుంది కదండి, 2 న్యూటన్స్ అవుతుంది ఎఫ్బి. ఎఫ్బి అంటే ఫేస్బుక్ అనుకున్నారు, ఓకేనా. 2 న్యూటన్స్ అని మనం మాట్లాడుతూ ఉంటాం అనమాట. కాబట్టి థర్డ్ వన్, దీనికి ఇది రైటే. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇఫ్ జీ ఈజ్ ద యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఆన్ ద ఎర్త్ సర్ఫేస్, దెన్ ద గెయిన్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఆఫ్ మాస్ ఎం రైజ్డ్ ఫ్రమ్ సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ టు ఏ హైట్ ఆఫ్ ద రేడియస్ ఆర్ ఆఫ్ ద ఎర్త్ అని మాట్లాడుతూ ఉన్నాడు. ఒకసారి దాన్ని క్లోజ్గా చదవండి చూద్దాం. రైట్, సర్ఫేస్ మీద మనకి పొటెన్షియల్ ఇచ్చాడండి, అవునా కదా. తర్వాత ఆర్ హైట్కి తీసుకెళ్తే ఎంత ఎనర్జీ గెయిన్ చేసింది అంటున్నాడు, పొటెన్షియల్ ఎనర్జీ ఎంత గెయిన్ చేసింది అనేది అడుగుతున్నాడు. యాక్చువల్గా లెట్ us సపోజ్ దిస్ ఈజ్ ద ఎర్త్, దిస్ ఈజ్ ద రేడియస్ ఆఫ్ ఎర్త్. ఇక్కడ మనకి జీ వాల్యూ ఏమవుతుంది, పొటెన్షియల్ ఎనర్జీ ఆన్ సర్ఫేస్ ఏమవుతుంది, జనరల్గా ఫార్ములా ఏంది, ఇన్ టర్మ్స్ ఆఫ్ మాస్ 2 masses తీసుకుంటే, ఓన్లీ ఆబ్జెక్ట్ మాస్ తీసుకుంటే ఏమవుతుంది, ఎంజీహెచ్ అవుతుంది. కానీ ఇక్కడ 2 systems, ఎర్త్ మాస్ సిస్టమ్ అంటాం దీన్ని. యాక్చువల్గా మీ అందరికీ తెలుసు, పొటెన్షియల్ ఎనర్జీ కెనాట్ బి డిఫైన్డ్ ఫర్ సింగిల్ ఆబ్జెక్ట్, ఇట్ ఈస్ డిఫైన్డ్ ఫర్ ద సిస్టమ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, అవునా కదా. ఇట్ ఈస్ డిఫైన్డ్ ఫర్ మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 objects. ఏది, ఛార్జెస్లోనైనా, మ్యాగ్నెటిక్ పోల్స్లోనైనా, మాసెస్లోనైనా పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ డిఫైన్డ్ ఫర్ ఎ సిస్టమ్. ఓకే, అది కూడా ఏంటిది, దెర్ ఇస్ నో అబ్సల్యూట్ టర్మ్ ఆఫ్ ద పొటెన్షియల్ ఎనర్జీ, ఇట్ ఈస్ ఓన్లీ రైట్ చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ. ఆల్వేస్ వీఆర్ రైట్ టేకింగ్ ద టర్మ్. కాకపోతే ఏంటి అంటే ఇన్ఫైనైట్ డిస్టెన్స్ దగ్గర 0 అని తీసుకొని మనం ఏదో పొటెన్షియల్ ఎనర్జీ అంటాం, కానీ చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ అనే టర్మ్ ఏముంటుందని, చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ డిఫైన్డ్ ఫర్ ఏ సిస్టమ్ అని మనకి ఒక క్లారిటీ అయితే ఉండాలి ఫిజిక్స్లో. ఎందుకంటే ఓకే, మన స్కూల్లో చెప్పేటప్పుడు ఆ పిల్లల కోసం ఏం చేస్తాం, పొటెన్షియల్ ఎనర్జీ చూడండి పిల్లలు, పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఎంజీహెచ్ అని చెప్తాం. కానీ మనకంటూ ఒక ఐడియా ఉండాలి, ఓకే పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ డిఫైన్డ్ ఫర్ ద ఎర్త్ మాస్ సిస్టమ్, నాట్ ఫర్ ద ఓన్లీ సింగిల్ ఆబ్జెక్ట్ దట్ వీఆర్ టేకెన్ ఇంటూ కన్సిడరేషన్ అనే దాన్ని మనం మైండ్లో పెట్టుకోవాలన్నమాట, ఓకేనా. తర్వాత చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ అని ఉంటుంది, కానీ ఓన్లీ సింగిల్ పొటెన్షియల్ ఎనర్జీ అనేది ఉండదు అనేది కూడా మీరు చూసుకోవాలి, ఓకేనా. సరే, అది కాన్సెప్చువల్గా మాట్లాడుకుంటే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎర్త్ మాస్ సిస్టానికి సంబంధించి మాట్లాడుతున్నాను నేను. -g, ఎర్త్ మాస్ క్యాపిటల్ ఎమ్ అని అనుకుంటానా, ఆబ్జెక్ట్ మాస్ స్మాల్ ఎమ్ అని అనుకుంటానా, బై ఆర్ కదా, ఎర్త్ రేడియస్ ఆర్ అని తీసుకుంటే ఇది. తర్వాత ఎందుకంటే వాడు ఇచ్చాడు కదా క్యాపిటల్ ఆర్ అని. తర్వాత ఏంటి, దీన్ని తీసుకెళ్ళాడు ఎంత హైట్కి,
మళ్ళీ ఆర్ హైట్కి తీసుకెళ్ళాడు. అప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత అవుతుంది? 2r అవుతుంది కదా ఇక్కడ. ఇప్పుడు ఈ ఎర్త్ నుంచి దీన్ని ఇక్కడ జరిపింది నేను. ఎర్త్ సర్ఫేస్ మీద ఉన్నప్పుడు ఈ సిస్టమ్. మళ్ళీ ఈ సిస్టమ్ ఇలా ఉంది. రీఅరేంజ్ అయింది అన్నట్టు. రీఅరేంజ్ అయితే ఏమవుతుంది? పొటెన్షియల్ ఎనర్జీ ఎట్ ద హైట్, ఓకేనా, ఆర్ హైట్ దగ్గర ఏమవుతుంది? మైనస్ జిఎం స్మాల్ ఎం బై మాసెస్ ఏం డిస్టర్బ్ కాలేదు కదా, ఆరే డబుల్ అయిందనమాట, 2r అవుతుంది. ఎర్త్ సెంటర్ నుంచే కదా మనం మెజర్ చేసేది. ఇప్పుడు వాట్ ఈస్ ద చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ? చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీనే గెయిన్డ్ బై ద ఆబ్జెక్ట్ అంటాం, రైట్. పిఆర్ మైనస్, ఓకేనా, పిఎస్ అవుతుంది, సారీ పిఎస్ అవుతుంది. పిఆర్ వాల్యూ ఎంత అండి? మైనస్ జి క్యాపిటల్ ఎం స్మాల్ ఎం బై 2r అవుతుంది. ఈ మైనస్ ఉంది ఆల్రెడీ, ఏడు మైనస్ ఉంది, మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. ప్లస్ క్యాపిటల్ జీ క్యాపిటల్ ఎం స్మాల్ ఎం బై ఆర్ అవుతుంది. ఇది 1 అన్నట్టు, ఇది -1/2 అన్నట్టు. ఇది 1 -1/2 ఏమవుతుంది? జస్ట్ 1/2నే కదా, +1/2 అవుతుంది. జిఎం స్మాల్ ఎం బై 2r అవుతుంది, అవునా కదా. ఈ విధంగా ఉంటుంది. 2r హాఫ్ ఆర్ అవుతుంది అనమాట, ఓకేనా. హాఫ్ అన్నట్టే కదా, ఇది 1 మైనస్ హాఫ్ అండి. అప్పుడు ఏమవుతుంది? ప్లస్ హాఫ్ అవుతుంది. ప్లస్ హాఫ్ తీసుకుని, ఓకేనా. ఇది డెల్టా యూ. ఆల్రెడీ మనకి తెలుసు కదండి, జీ ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తాం? జిఎం బై ఆర్ స్క్వేర్ అని. జీ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ద మాస్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ విచ్ ఈస్ థ్రోన్ ఫ్రమ్ ద ప్లానెట్ అని మనం నేర్చుకుంటాం. కాబట్టి ఏమవుతుంది? సింపుల్గా జిఎం ప్లేస్లో ఏం రాసుకోవచ్చు? జిఎం ప్లేస్లో జిఆర్ స్క్వేర్ అని రాసుకోవచ్చు కదా. రాసుకున్నారనుకోండి, అప్పుడు ద పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్డ్ బై ద ఆబ్జెక్ట్ ఈజ్ జిఆర్ స్క్వేర్ ఎం బై 2r అవుతుంది, అవునా కదా. ఇప్పుడు ఈఆర్కి గెట్స్ క్యాన్సిల్ ఆఫ్ ఎంజిఆర్ అవుతుంది. దిస్ ఇస్ ద ఆన్సర్. కాబట్టి ఆఫ్ ఎంజిఆర్ రైట్. ఇది నో అబ్జెక్షన్స్, ఓకేనా. నెక్స్ట్ ఏడు చూడండి. ఏ గర్ల్ ఆఫ్ మాస్ 50 kg రన్స్ అప్ ఏ స్టేర్ కేస్ ఆఫ్ 20 steps ఇన్ 10 seconds. ఇఫ్ ద హైట్ ఆఫ్ ఈచ్ స్టెప్ ఈజ్ 15 centimeters, హర్ పవర్ ఈజ్ అంటున్నాడు, ఓకేనా. యాక్చువల్గా లెట్ అస్ సపోజ్ ఇది స్టెప్స్ ఈ విధంగా వెళ్తుంది. ఏదో 20 steps ఉన్నాయని అనుకుందాం, నాకు అనవసరం కదా. గ్రావిటేషనల్ ఫోర్స్ ఈజ్ ద కన్జర్వేటివ్ ఫోర్స్. కన్జర్వేటివ్ ఫోర్స్ ఈజ్ ఓన్లీ డిపెండ్స్ ఆన్ ద ఇనిషియల్ అండ్ ఫైనల్ పొజిషన్. ఇనిషియల్ అండ్ ఫైనల్ పొజిషన్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఇట్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ద పాత్ ఫాలోడ్ కదా, పాత్ ఫాలోడ్, అవునా కదా. పాత్ ఫాలోడ్ మీద డిపెండ్ కాదు కన్జర్వేటివ్ ఫోర్సు. కాబట్టి సింపుల్గా ఇక్కడ ఉన్న పొటెన్షియల్ ఎనర్జీయే కదా, ఎంత పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ చేసింది ఎంత టైంలో, అదే నాకు ఏమవుతుంది? పవర్ అవుతుంది. పవర్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ బై టైం కదా. వర్క్ రైట్ ఈజ్ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ ఇన్ ద గర్ల్, అవునా కదా. కాబట్టి దానికి సంబంధించి ఏమవుతుంది? పొటెన్షియల్ పవర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఆ వర్క్ బై టైం. ఆ వర్కే మనకి పొటెన్షియల్ ఎనర్జీ అవుతుంది, ఎంజీహెచ్ బై టైం అవుతుంది. ఎం ఎంత? మాస్ ఆఫ్ ద గర్ల్ ఎంత అండి? 50. తర్వాత జీ ఎంత? రైట్ 10 అని తీసుకుందాం. తర్వాత హెచ్ అంటే హైట్ అంటే ఏంది? ఇది యాక్చువల్గా ఈ హైట్ కదా, ఈ హైట్ ఇచ్చాడుగా 15 centimeters అని. అలాంటి ఎన్ని స్టెప్స్ ఉన్నాయి? 20 steps ఉన్నాయి. ఇవన్నీ యాడ్ చేశారనుకోండి ఇట్లా, అప్పుడు టోటల్ హైట్ వస్తుంది అనమాట ఇది. తర్వాత నెక్స్ట్ ఎక్కడి నుంచి ఎక్కడికి, నెక్స్ట్ ఎక్కడి నుంచి ఎక్కడికి, ఇదంతా హైట్ ఏమవుతుంది? రైట్ హైట్ ఆఫ్ ద గర్ల్ ఎట్ విచ్ ద ఫైనల్లీ రీచ్డ్, ఎట్ హర్ ఫైనల్లీ రీచ్డ్ అని మనం మాట్లాడుతూ ఉంటాం. అప్పుడు ఏమవుతుంది? 20 × 0.15 అవుతుంది. ఎందుకంటే సెంటీమీటర్స్ కదా వాడు ఇచ్చింది, బై ఎన్ని సెకండ్స్? 10 seconds. 10 × 10 గెట్స్ క్యాన్సిల్. 50 ఇంటూ ఇది ఏమవుతుందండి? 10తో మళ్ళీ 1.5, 1.5 × 2 అంటే 3 అవుతుంది. 150 watts అవుతుంది, 150 watts. కాబట్టి రైట్, ఓకేనా. ఇక్కడ ఒకసారి చూడండి, మరి ఇంకేమన్నా అబ్జెక్షన్ చేయొచ్చేమో ఇక్కడ మీరే చెప్పాలి. ఏ 5 kg body sliding upon inclined plane of inclination 30 degrees. The work done by the force of the gravity in moving the body through 4 meters అంటున్నాడు. ఇంక్లైన్డ్ ప్లేన్ మీద స్లైడ్ అవుతుందంట, ఓకేనా. రైట్, లెట్ us సపోజ్ ఇలా తీసుకోండి, ఇది 30 degrees, ఇది 30 degrees రైట్ ప్లేన్ ఆఫ్ ఇంక్లినేషన్, ఓకే 30 degrees ఇది 30 degrees. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక ఆబ్జెక్ట్ స్లైడ్ అవుతుంది, లెట్ us సపోజ్. దీని మీద యాక్సలరేషన్ ఏమవుతుందండి? ఇదంతా కూడా మీ అందరికీ తెలిసి ఉండాలి. కాంపోనెంట్ ఆఫ్ వెక్టార్స్లో మీరు నేర్చుకుంటారు. రెజల్యూషన్ ఆఫ్ ఈ వెక్టార్ని దీన్ని బేస్ చేసుకొని ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? జీ సైన్ థీటా అవుతుంది. అంటే యాక్చువల్గా గ్రావిటేషనల్ ఫోర్స్ ఇలా యాక్ట్ చేస్తుంది, కానీ విచ్ పార్ట్ ఆఫ్ ద గ్రావిటేషనల్ ఫోర్స్ ఈస్ కంట్రిబ్యూటింగ్ ద డిస్ప్లేస్మెంట్? ఓకే, ఓన్లీ దిస్ కాంపోనెంట్, అవునా కదా. దిస్ కాంపోనెంట్ ఏ విధంగా రాసుకోవచ్చు?
ద కాంపోనెంట్ ఆఫ్ ద ఫోర్స్ విచ్ కాజెస్ ద డిస్ప్లేస్మెంట్ రైట్ బై ద గ్రావిటేషనల్ ఫోర్స్. గ్రావిటేషనల్ ఫోర్స్లో ఏ పార్ట్ అంటే ఎఫ్ఎస్జి అని అనుకుంటున్నాం. డిస్ప్లేస్మెంట్ కాజ్ అయిన గ్రావిటేషనల్ ఫోర్స్ పార్ట్ ఏది? అప్పుడు ఏమవుతుంది? ఎం ఇంటూ రైట్ ఏ కదా, న్యూటన్ సెకండ్ లా ఏం చెప్తుంది? ఎంఏ. ఏ ప్లేస్లో ఏం రాసుకోవచ్చు? జి సైన్ థీటా రాసుకోవచ్చు. ఓకేనా? ఈ ఫోర్స్ ఈ కాంపోనెంట్ మాత్రమే ఈ ఎంటైర్ డిస్ప్లేస్మెంట్కి కాజ్ అవుతుంది. ఓకేనా? రైట్, బాగానే ఉంది ఇంతవరకు. మనకి ఇప్పుడు నాకు వర్క్ డన్ బై ద గ్రావిటీ అంటున్నాడు కదా. వర్క్ డన్ బై ద గ్రావిటీ ఈజ్ ఈక్వల్ టు ఏంటండి? ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఫోర్స్ ఎంత? ఎంజీ సైన్ థీటా. యాక్చువల్ డాట్ ప్రోడక్ట్ కానీ డిస్ప్లేస్మెంట్ డైరెక్షన్ ఎలాగనే ఉంది, ఫోర్స్ డైరెక్షన్ కూడా ఈ డైరెక్షన్లోనే ఉంది కదా. ఎలా ఉంది? ఇన్క్లైన్డ్ ప్లేనే కదా. డిస్ప్లేస్మెంట్ డైరెక్షను ఫోర్స్ డైరెక్షన్ ఎలాగనే ఉంది కాబట్టి కాస్ థీటా, అవునా కదా. కాస్ థీటా ఏమవుతుందండి? ఎఫ్ఎస్ కాస్ థీటా కదా యాక్చువల్గా రాయాల్సింది ఏంది? ఎఫ్ఎస్ కాస్ థీటా అని రాసినాం అనుకో, డాట్ ప్రోడక్ట్ కదా. ఇప్పుడు కాస్ 0 అవుతుంది. కాస్ 0 ఎంత? 1. కాబట్టి ప్రాబ్లం ఏం లేదు, డైరెక్ట్గా ఇంటూ డిస్ప్లేస్మెంట్ రాసుకోవచ్చు. ఎంత డిస్ప్లేస్మెంట్ కదా? 4 మీటర్స్ ఇచ్చాడు. 4 మీటర్స్. ఓకేనా? ఎం వాల్యూ ఎంత? 5 kg. జీ వాల్యూ ఎంత? 9.8 తీసుకుందాం. ఇంటూ సైన్ రైట్, ఇంక్లినేషన్ ఎంత ఉందండి? 30 degrees ఇంటూ 4. ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి? 5 ఇంటూ 9.8 ఇంటూ సైన్ 30 ఎంత? 1/2 ఇంటూ 4. 2 1 2 2 2 5 ఎంత అండి? 10. 10 ఇంటూ 9.8 ఏమవుతుంది? 98 జౌల్స్ అవుతుంది. ప్లస్సా మైనసా? ప్లస్. ఆన్సర్ ఏమవుతుంది? ఇది. కానీ వాడేమి ఇచ్చాడు? నెగిటివ్ అన్న. ఇది అబ్జెక్షన్. ఇది అబ్జెక్షన్. ఓకేనా? ఎందుకు సార్ అబ్జెక్షన్ ఇది? రైట్, ఎప్పుడైనా చూడండి, గ్రావిటేషనల్ ఫోర్స్, ద వర్క్ డన్ బై ద గ్రావిటేషనల్ ఫోర్స్ ఇన్ ద ఫ్రీలీ ఫాలింగ్ బాడీ రైట్, ఫ్రీలీ ఫాలింగ్ బాడీ కానీ లెస్ దాన్ 90 degrees ఉంటే పాజిటివ్ అవుతుంది, మోర్ దాన్ 90 degrees ఉంటేనే నెగిటివ్ అవుతుంది. అవునా కదా? ఎందుకంటే మనందరికీ తెలుసు, దీనికి సంబంధించి మీకు స్టోరీ తెలిసే ఉండాలి. లెట్ us సపోజ్ దిస్ ఈజ్ ద డిస్ప్లేస్మెంట్ డైరెక్షన్, దిస్ ఈజ్ ద ఫోర్స్ డైరెక్షన్. వాట్ ఈస్ ద వర్క్ డన్? ఎఫ్ఎస్ కాస్ థీటా కదా. అప్పుడు 0 degrees అవుతుంది. వర్క్ ఏమవుతుంది? మ్యాక్సిమం అవుతుంది. మ్యాక్సిమం అండ్ పాజిటివ్ అవుతుంది. తర్వాత ఏదో సర్టన్ ఇంక్లినేషన్ థీటా లెస్ దాన్ 90 degrees అయిందనుకోండి, వర్క్ ఏమవుతుంది? మ్యాక్సిమం కాదులే కానీ పాజిటివ్ అవుతుంది. ఎగ్జాక్ట్గా ఈజ్ 90 degrees అయిందనుకోండి ఇక్కడ, అప్పుడు ఏమవుతుంది? వర్క్ 0 అయిపోతుంది. కాస్త 90 అంతా 0 కదా. అలా కాకుండా ఎలా ఉందనుకోండి, మినిమం అవుతుంది మైనస్ ఎఫ్ఎస్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది? ప్లస్ ఎఫ్ఎస్ అవుతుంది. సర్టన్ యాంగిల్ తీసుకున్నారనుకోండి నెగిటివ్ అవుతుంది. అవునా కదా? మోర్ దాన్ 90. మరి ఇప్పుడు ఏంది? ఒక ఆబ్జెక్ట్ ఇలా వస్తుంది, గ్రావిటేషనల్ ఫోర్స్ ఇలా యాక్ట్ చేస్తుంది. ఆబ్జెక్ట్ ఎలా మూవ్ అవుతుంది? ఇలా మూవ్ అవుతుంది. డిస్ప్లేస్మెంట్. వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ దెమ్? లెస్ దాన్ 90నా? లెస్ దాన్ 90 మీనింగ్ ఏంది? రైట్, పాజిటివ్ వర్క్ అవుతుంది అనమాట. ఎప్పుడైనా పైకి విసిరేస్తుంది. అలా కాకుండా ఇదే ఇంక్లైనెడ్ సర్ఫేస్లో ఆబ్జెక్టు ఎలా మూవ్ అవుతుంది అనుకోండి, అప్పుడు నెగిటివ్ అవుతుంది. ఎందుకని? రైట్, ఇది ఫోర్స్ డైరెక్షన్ కదా, గ్రావిటేషనల్ ఫోర్స్. అప్పుడు యాంగిల్ ఏమవుతుంది? ఇది మోర్ దాన్ 90 కదా, అందువల్ల అన్నట్టు. ఓకేనా? రైట్, ఇది జనరల్గా మనం మాట్లాడుకుంటే అర్థమైంది కాబట్టి చూడండి ఇక్కడ. అదేనా? దాన్ని అబ్జెక్ట్ చేసుకోండి. నెక్స్ట్. ఓకే, ఇక్కడ చూడండి మీకు రైట్, ఇదే ఉంటుంది రైట్, అడ్వర్టైజ్మెంట్గా చూసుకోండి. కాన్సెప్చువల్ ఫిజిక్స్ ఉందండి మనకి, ఆల్రెడీ కోర్స్ లాంచ్ చేసినాం. మనకి చాలామంది టీచర్స్ తీసుకుంటున్నారు. ఎందుకంటే లాంగ్ టర్మ్లో మనకి ఫిజిక్స్ కావాలి అంటే, క్లారిటీ కావాలి అంటే మనకు ఒక లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అయితే అవసరం అవుతుంది. ఓకేనా? ఓన్లీ జస్ట్ సబ్జెక్ట్ టీచర్స్కి ఇప్పుడు మార్కులు తక్కువ వచ్చినాయి, కొంచెం ఇబ్బందిగా ఉంది, తర్వాత ఏదో స్కూల్లో జాయిన్ కావాలి. ఎప్పుడైనా చూడండి, మనకి జాబ్ వచ్చినా రాకపోయినా మన నాలెడ్జే రైట్, మన సరౌండింగ్స్ శాసించగలం. గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా కానీ. అది గవర్నమెంట్ అథెంటికేషనే ఉండాలని రూల్ ఏమీ లేదు. రైట్, యూ కెన్ ఇది రన్ విత్ you can move with your self-satisfaction even in the private sector. If you have the more knowledge, you can control your surroundings by using your knowledge only. Even in the government sector, even in the private sector అయినా రైట్, గవర్నమెంట్ సెక్టర్ అయినా కానీ, గవర్నమెంట్ అనేది ఒక ముద్ర అంతే. అదే నీకు ప్రైవేట్ జాబ్, నీకు నాలెడ్జ్ ఉందనుకోండి, అదే గవర్నమెంట్ ఆఫీసర్స్, అదే గవర్నమెంట్ టీచర్స్ నీ దగ్గరకు వస్తారు కదా. అవునా కదా? దట్ ఈజ్ ఇంపార్టెంట్. ఎప్పుడైనా కానీ మీరు నారాయణలో చేరతారా, శ్రీ చైతన్యలో చేరతారా, ఇంకేదో టెక్నో స్కూల్స్లో చేరతారా, మనకని అవసరం. మన దగ్గర నాలెడ్జ్ ఉందనుకోండి, అక్కడున్న ప్రిన్సిపల్, అక్కడున్న హెచ్ఓడి, అక్కడున్న సరౌండింగ్ టీచర్స్ మనకి రెస్పెక్ట్ ఇస్తారు. అది కూడా చూసుకోండి. రెస్పెక్ట్ ఇవ్వటం అంటే హార్ట్ఫుల్గా ఇవ్వటం వేరు, అవునా కదా, లేదా సారీ కాబట్టి రెస్పెక్ట్ ఇవ్వటం వేరు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 2 ways ఆఫ్ రెస్పెక్ట్స్ ఉంటాయి.
రైట్ గుండె లోతుల్లో నుంచి వస్తుందా లేదా నోటి కాడ నుంచి బయలుదేరిందా రెస్పెక్ట్ అనే దాన్ని మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. దాన్ని బేస్ చేసుకొని చూసుకోండి. ఓకేనా. ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఆల్ చాప్టర్స్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ స్కూల్ కూడా అండి. మళ్ళీ ఇక్కడ నేను స్కూల్ మెన్షన్ చేయలేదు, కానీ చాలామంది అడిగారనమాట. ఎందుకంటే సార్ మేము స్కూల్లో కూడా చేస్తున్నాం, కాకపోతే మాకు కొంచెం మీ వేలో ఆ స్కూల్ వీడియోస్ కూడా మేము వినాలని అనుకుంటున్నాం కొంచెం కాన్సెప్చువల్గా అని అడిగారు, కాబట్టి అది కూడా యాడ్ చేశాను. స్కూల్ ప్లస్ ఇంటర్ అన్నట్టు. స్కూల్ ప్లస్ ఇంటర్ ఆల్ చాప్టర్స్ అంటే 30 చాప్టర్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ ఇయర్లో 16, సెకండ్ ఇయర్లో 14 చాప్టర్స్ ఉన్నాయి. 16 + 14 30 చాప్టర్స్ మొత్తం కూడా థియరీ, కాన్సెప్ట్స్, మేజర్ ఫార్ములాస్, డెరివేషన్స్. ఎందుకంటే డెరివేషన్ చేస్తుంటేనే మనకి సబ్జెక్ట్ వచ్చినట్టు, డెరివేషన్ ద్వారా వెళ్తుంటేనే ఆ ఏరియా మీద మంచి కమాండ్ ఉన్నట్టు అనమాట. ఓకేనా. దానికి సంబంధించి కూడా మీరు బిల్డప్ చేసుకోవచ్చు. టీచర్స్, లెక్చరర్స్ తీసుకోవచ్చు, సబ్జెక్ట్ లెర్నర్స్ తీసుకోవచ్చు. ప్రైస్ వచ్చేసి 3000 ఉంటుంది. నో టెస్ట్ సిరీస్ అండ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్. ఎందుకంటే మీరే ప్రాక్టీస్ చేసుకోవాలి, మీరే మీ దగ్గర ఉన్నటువంటి మీ స్కూల్స్లో, మీ కాలేజెస్లో ఉన్న మెటీరియల్స్ని చూసుకోవాల్సి ఉంటుంది. ఇది ప్రిపేర్ అయ్యాక వాటిని చూసి మీరు ప్రాక్టీస్ చేస్తుంటే, ఓహో దీని మీనింగ్ ఇదే, ఇన్నాళ్ళు బట్టి నేను ఎలా అనుకున్నానే, రైట్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇదే ఉండొచ్చు అని మీరు ప్రాక్టీస్ చేసుకుంటేనే బాగుంటుంది అనమాట. ఎందుకంటే టీచర్స్ అన్నప్పుడు ఏంది, మనం ప్రిపేర్ కావాలి, స్టూడెంట్ని ప్రాక్టీస్ చేయించాలి అంటే మనం ఫస్ట్ ప్రాక్టీస్ చేసి ఉండాలి. ఓకేనా. అది జనరల్గా మనం మాట్లాడుకుంటే సరే, ఇది పరిస్థితి. నెక్స్ట్ ఇక్కడికి రండి. నెగిటివ్ ఆఫ్ వర్క్ డన్ బై ద కన్జర్వేటివ్ ఫోర్స్ ఈజ్ కాల్డ్. ఇదంతా కూడా మనందరికీ తెలుసండి. పొటెన్షియల్ ఎనర్జీ రైట్ ఆల్వేస్ డిఫైన్డ్ రైట్ ఈజ్ ద నెగిటివ్ వర్క్ డన్ బై ద కన్జర్వేటివ్ ఫోర్స్ అనమాట. ఓకేనా. దిస్ ఈజ్ ద ఒరిజినల్ డెఫినేషన్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ అని మనం మాట్లాడుతూ ఉంటాం. ఇప్పుడు కూడా పొటెన్షియల్ ఎనర్జీని ఏ విధంగా డిఫైన్ చేస్తాం, ద నెగిటివ్ వర్క్ డన్ బై ద కన్జర్వేటివ్ ఫోర్స్ అని మనం చెప్తూ ఉంటాం. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది గ్రావిటీ, ఇది ఎర్త్ సర్ఫేస్, ఇది ఎర్త్ సర్ఫేస్. మనం ఏం చేస్తాం, పైకి తీసుకెళ్తాం ఒక వస్తువుని తీసుకెళ్తే అక్కడ మీరు ఏం చెబుతారు, పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు MgH అని రాస్తారు. ఎలా రాశారు అది మీరు జనరల్గా రైట్. నెగిటివ్ వర్క్ డన్ బై ద ఏది గ్రావిటేషనల్ ఫోర్స్ కదా, అవునా కదా. ఆల్రెడీ ఆబ్జెక్ట్ ఎటు డిస్ప్లేస్ అవుతుంది, అప్వర్డ్ డైరెక్షన్లో డిస్ప్లేస్ అవుతుంది. గ్రావిటేషనల్ ఫోర్స్ ఎటు పనిచేస్తుంది, డౌన్వర్డ్ డైరెక్షన్లో. ద వర్క్ డన్ బై ద గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే కన్జర్వేటివ్ ఫోర్స్ ఏమవుతుంది, ఇది అప్వర్డ్ డైరెక్షన్, ఇది 180 degrees కదా, -FGS అవుతుంది, అవునా కదా. ఇది ఈ విధంగా జరుగుతుంది. ఆల్రెడీ ఇది నెగిటివ్ అయింది, నెగిటివ్ ఆఫ్ నెగిటివ్ ఏమవుతుంది, పాజిటివ్ అవుతుంది. ఆ విధంగా మీరు ఏం చేస్తారు, MgH పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ MgH అని రాసుకుంటారు. ఇది జరిగేది అనమాట. ఓకేనా. రైట్, బాగానే ఉంది. వర్క్ డన్ బై ద గ్రావిటీ అంటే ఏం చేస్తారు, -MgH అని తీసుకోవాలి. రైట్. పొటెన్షియల్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ద ఆబ్జెక్ట్ అంటే +MgH అని తీసుకుంటాం. ఇది డిఫరెన్స్. ఓకే రైట్, బాగానే ఉంది. కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీ ఇది రైటే. ఇన్కరెక్ట్ కాంబినేషన్ అమాంగ్ ద ఫాలోయింగ్ అంటున్నాడు. ఫ్రీక్వెన్సీకి హెడ్జే కదండి, హెడ్జ్ ఈజ్ ఈక్వల్ టు ఏ విధంగా రాసుకోవచ్చు, పర్ సెకండ్ అని కూడా రాసుకోవచ్చు. స్పీడ్ ఆఫ్ సౌండ్ మీటర్/సెకండ్ రైటే. రైట్. టైం పీరియడ్ 1/second కాదు కదండి, జస్ట్ సెకండే కదా, అవునా కదా, జస్ట్ సెకండే అవుతుంది. కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రాంగ్, ఇన్కరెక్ట్ కాంబినేషన్ అవుతుంది. ఇది ఇన్కరెక్ట్ కాంబినేషన్. ఓకే. నెక్స్ట్, ultrasonic sounds advantage over ordinary sound wave to use the industries and medical purpose as they have. యాక్చువల్లీ అల్ట్రాసోనిక్స్ అంటే ఏంటండి, మోర్ దెన్ 20,000 హెడ్జ్ ఫ్రీక్వెన్సీ ఉండాలి. అంటే మీనింగ్ ఏంది, షార్టర్ వేవ్ లెన్స్ కదా, అవునా కదా. హై ఫ్రీక్వెన్సీ సౌండ్ వేవ్స్, లో వేవ్ లెంత్, లోయర్ వేవ్ లెంత్ లేదా షార్ట్ వేవ్ లెంత్ ఉంటాయి, అంతే కదా. హయ్యర్ ఫ్రీక్వెన్సీ, లోయర్ వేవ్ లెంత్ అని మనం మాట్లాడుతూ ఉంటాం. కాబట్టి హయ్యర్ ఫ్రీక్వెన్సీ, హయ్యర్ ఫ్రీక్వెన్సీ అండ్ షార్టర్ వేవ్ లెంత్ ఇది. కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు, 4th ఇచ్చాడు, అబ్జెక్షన్. ఓకేనా. ఈ విధంగా అబ్జెక్ట్ చేసుకోవచ్చు ఈ క్వశ్చన్ కూడా. తర్వాత నెక్స్ట్, ఇఫ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ సోర్స్ ఇస్ 10 kHz దెన్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద సౌండ్ వేవ్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద వాటర్ అండ్ ఎయిర్ ఈస్. ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, సౌండ్ వేవ్ ఫ్రీక్వెన్సీ అంటే మీనింగ్ ఏంటంటే సోర్స్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు ద రైట్ సౌండ్ వేవ్ ఫ్రీక్వెన్సీ అవుతుంది. ఎందుకని, ఇది సింపుల్ పెండులం అని అనుకోండి. 1 కంప్లీట్ ఆసిలేషన్లో ఏం చేస్తుంది, 1 వేవ్. రైట్. 2 ఆసిలేషన్స్ అయితే 2 waves per second, 3 అయితే 3 waves per second. ఇది ఏమవుతుంది, 3 oscillations per second. అంటే మీనింగ్ ఏంది, ఆసిలేషన్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు ద వేవ్ ఫ్రీక్వెన్సీ అవుతుంది. కాబట్టి ఆల్రెడీ మనందరికీ తెలుసు, రిఫ్రాక్షన్ ప్రాపర్టీలో నేర్చుకుంటాం మనం, ఎనీ వేవ్ విచ్ చేంజెస్ ద మీడియం
ద ఫండమెంటల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద వేవ్ డస్ నాట్ చేంజ్. వాట్ ఈస్ దట్? ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీ ఈజ్ ద సోర్స్ ప్రాపర్టీ. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అయినా, మెకానికల్ వేవ్స్ అయినా కానీ రైట్, ఆ వేవ్ ప్రాపర్టీ, వేవ్ ఫ్రీక్వెన్సీ దేనికి సంబంధించిందంటే దాన్ని జనరేట్ చేసిన, దాన్ని ప్రొడ్యూస్ చేసిన సోర్స్ ఫ్రీక్వెన్సీకి సంబంధించింది. అదే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అయితే ఏం చేస్తాం, యాక్సలరేటెడ్ ఛార్జ్డ్ పార్టికల్స్ ఫ్రీక్వెన్సీనే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఫ్రీక్వెన్సీగా తీసుకొని రైట్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1/2π ఇంటూ √1/LC అని ఎల్సీ సర్క్యూట్స్లో నేర్చుకుంటారు మీరు ఈ విషయాన్ని, అవునా కదా? ఎప్పుడైతే మనం ఫ్రీక్వెన్సీ చేంజ్ చేస్తున్నాం, ఆ జనరేట్ అయిన ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఫ్రీక్వెన్సీని కూడా ఏం చేసుకోవచ్చు, మార్చుకోవచ్చు కదా. అదే కదా మనం చేసేది. దానివల్లే కదా రెజోనేటింగ్ ఫ్రీక్వెన్సీ వచ్చింది. ఎల్సీఆర్ సర్క్యూట్స్లో నేర్చుకుంటారు మీరు, ఓకేనా? కాబట్టి ఇది ఏ మీడియంలో చేంజ్ అయినా కానీ ఇది ఆల్రెడీ సోర్స్ నుంచి ప్రొడ్యూస్ అయింది. ఇక అది ఏ మీడియంలో పోయినా అదే ఫ్రీక్వెన్సీ ఉంటుంది. వాటరా, ఎయిరా, కిరోసినా, పెట్రోలా మనకు అనవసరం, ఓకే? కాబట్టి ఫ్రీక్వెన్సీ రిమైన్స్ కాన్స్టెంట్. డిపెండ్స్ ఆన్ ద డెన్సిటీ? నో. డిపెండ్స్ ఆన్ అపాన్ ద వెలాసిటీ? నో. ఓకేనా? ఎందుకంటే అది వాటర్లోకి వెళ్ళినా, ఎయిర్లోకి వెళ్ళినా నాకు అనవసరం. డిపెండ్స్ అపాన్ ద వేవ్ లెంత్ ఆఫ్? నో. బి ద సేమ్ యాజ్ దట్ ఆఫ్ ద సోర్స్. ఎప్పుడు కూడా సోర్స్ ఫ్రీక్వెన్సీకి ఈక్వల్ అవుతూ ఉంటుంది అనమాట సౌండ్ ఫ్రీక్వెన్సీ. కాబట్టి దెర్ ఈజ్ నో అబ్జెక్షన్ ఇయర్. Moment of inertia of a disk about its own axis is I. Its moment of inertia about a tangential axis in its plane is. ఎప్పుడైనా చూడండి వాడు చాలా లాజికల్గా ఇచ్చాడు. ఇది యాక్చువల్గా డిస్క్. ఓన్ యాక్సెస్ అంటే ఇట్ సెంటర్ ఆఫ్ మాస్ నుంచి పాస్ అవుతూ, అవునా కదా, ఈ ప్లేన్ ఆఫ్ డిస్క్కి పర్పెండిక్యులర్గా ఉండాలి, రైట్? దాని సెంటర్ నుంచి, సెంటర్ ఆఫ్ మాస్ నుంచి పాస్ అవుతూ ఆ ప్లేన్ ఆఫ్ డిస్క్ పర్పెండిక్యులర్గా యాక్సెస్సే దాని ఓన్ యాక్సెస్ అవుతుంది. దాని యొక్క మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఏమన్నాడు, రైట్? ఐ అన్నాడు. ఐ వాల్యూ ఏంటంటే జనరల్గా ½ mr² అవుతుంది, ½ mr² అవుతుంది, ఓకేనా? రైట్, బాగానే ఉంది ఇంతవరకు. అది మళ్ళీ అడిగింది దేని వివరంగా అడిగా, ఇట్స్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ఏ టాంజెన్షియల్ యాక్సెస్ ఆన్ ఇట్స్ ప్లేన్ అన్నాడు. అంటే ఇది ప్లేన్, ఇది ట్యాంజెంట్ కదా, ట్యాంజెంట్ టు ద డిస్క్ అవుతుంది. అలాంటప్పుడు ఏం చేయాలి మనం, ఈ టర్మ్స్లో చెప్పాలంటున్నాడు. ఈ టర్మ్స్లో చెప్పాలంటే నేనేం చేస్తా, ఇదే ప్లేన్ మీద, డిస్క్ మీద, ఇదే ప్లేన్ మీద సెంటర్ ఆఫ్ మాస్ నుంచి పాస్ అయ్యేది తీసుకుంటా ఒక యాక్సిస్. ప్యారలల్ యాక్సిస్ థీరం అప్లై చేస్తా. ఏ థీరాన్ని అప్లై చేస్తా? ప్యారలల్ యాక్సిస్ థీరాన్ని అప్లై చేశారనుకోండి ఏమవుతుంది, యాక్చువల్గా ప్యారలల్ యాక్సిస్ థీరం అప్లై చేస్తే ఇప్పుడు ఇంకొక ట్యాంజెంట్ కూడా, ఇప్పుడు ఇది ప్లేన్ అండి, ఇది ప్లేన్ ఆఫ్ ద డిస్క్, ఈ యాక్సెస్ రేడియస్సే, ఈ యాక్సెస్ కూడా ఏమవుతుంది, రేడియస్సే, పర్పెండిక్యులర్గా ఉంది. ఇది ఎక్స్ యాక్సెస్, ఇది వై యాక్సెస్ అని అనుకుందాం. ఇది జెడ్ యాక్సెస్. పర్పెండిక్యులర్ యాక్సెస్ థీరాన్ని బేస్ చేసుకుని ఏం రాసుకోవచ్చు, ఐఎక్స్ ప్లస్ ఐవై ఈజ్ ఈక్వల్ టు ఐజెడ్ అని రాసుకోవచ్చు కదా. ఐఎక్స్ ఐవైలు ఈక్వల్ కదా, ఎందుకంటే సేమ్ డిస్క్ సేమ్ పాయింట్ నుంచి పాస్ అవుతుంది, సెంటర్ ఆఫ్ మాస్ నుంచి, ఓకేనా? కాబట్టి ఏమవుతుంది, సింపుల్గా ఐఎక్స్ ప్లస్ ఐఎక్స్ అని 2ix ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, ఐజెడ్ అని రాసుకోవచ్చు. ఐఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, IZ/2 రాయొచ్చు. ఐజెడ్ వాల్యూ ఎంత ఆల్రెడీ, ఇది ఐజెడ్ అన్నట్టే కదా, ½ mr² అవుతుంది. ½ mr² ఇంటూ ½ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, 1/4 mr² అవుతుంది. అంటే mr²/4 అవుతుంది దీనికి సంబంధించి, రైట్? 1/4 mr² అవుతుంది. మనం కనుక్కోవాల్సింది దీన్ని కనుక్కోవాలి, టాంజెన్షియల్ టీ అనుకుందాం అకార్డింగ్ టు ప్యారలల్ యాక్సిస్ థియరం. ప్యారలల్ యాక్సిస్ థియరం ఏం చెప్తుందండి, రైట్? ఏది ఆబ్జెక్ట్లో నుంచి వన్ సెంటర్ ఆఫ్ మాస్ నుంచి పాస్ అవుతుంది, అవునా కదా, దానికి ప్యారలల్గా ఉన్నటువంటి యాక్సిస్, ప్యారలల్ యాక్సిస్ థియరం ఏంటిది, రైట్? ఇది IT ఈజ్ ఈక్వల్ టు ఎలా రాసుకోవచ్చు, సింపుల్గా ICM ప్లస్ mr² అని రాసుకోవచ్చు కదా. ICM అని అంటే ఏంది, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ద అబౌట్ ద యాక్సెస్ విచ్ ఈస్ పాసింగ్ త్రూ ద సెంటర్ ఆఫ్ మాస్. దానికి మళ్ళీ ఆ సెంటర్ ఆఫ్ మాస్ నుంచి వెళ్ళేటటువంటి దానికి ప్యారలల్గా ఇంకో యాక్సిస్ తీసుకుంటే ఆ మధ్యలో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ R అవుతుంది, అవునా కదా. ఆ Rకి అంటే మాస్, ఆబ్జెక్ట్ మాస్కి ద స్క్వేర్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్కి ఈక్వల్ అవుతుందని మనకి ప్యారలల్ యాక్సిస్ థియరం అనేది చెప్తా ఉంది. కాబట్టి ఇప్పుడు IT ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది చెప్పండి, సింపుల్గా ICM అంటే ఇదే కదా, రైట్? ఇది అవుతుంది. ఇది కూడా ICMఏ కానీ అబౌట్ ఇట్స్ ఓన్ యాక్సిస్, కానీ ఇదేమవుతుంది అలాంగ్ ద డయామీటర్, రైట్? అలాంగ్ ద డయామీటర్ అవుతుంది. అంటే mr²/4 ప్లస్, రైట్, mr² అవుతుంది, mr². అప్పుడు ఏమవుతుంది, 5/4 mr² అవుతుంది. IT ఈజ్ ఈక్వల్ టు టాంజెన్షియల్, దీన్ని ఎలా రాసుకోవచ్చు, 5/2 ఇంటూ mr²/2 అని రాసుకోవచ్చు కదా. mr²/2 అంటే ఎంత, I కదా. కాబట్టి IT ఈజ్ ఈక్వల్ 5/2 టైమ్స్ ఆఫ్ I అవుతుంది, ఓకేనా? ఇది జనరల్గా చూడండి ఎలా లాజికల్గా ఇచ్చాడో. కొన్ని క్వశ్చన్స్ ఇలా ఇస్తూ ఉంటాడు, 5/2 I. కాబట్టి రైట్ ఇది. నెక్స్ట్, an object A at 27 degrees Celsius, B at 27 Kelvin అన్నాడు, are kept in contact then.
హీట్ కెన్ ఫ్లో ఫ్రమ్, ఎక్కడి నుంచి ఎక్కడికి హీట్ ఫ్లో అవుతుంది అంటున్నాడు. ఏ అనే ఆబ్జెక్ట్ 27 డిగ్రీ సెల్సియస్, బి అనే ఆబ్జెక్ట్ ఎంత 27 కెల్విన్ అన్నాడు. దీని కనుక మనం మార్చుకున్నాం అనుకోండి సెల్సియస్లో 273 కదా, సి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 27 మైనస్ 273 అవుతుంది. నెగిటివ్ అవుతుంది కదా, ఇది మచ్ కోల్డర్ ఆబ్జెక్ట్ ఇది, అవునా కదా, ఇది మచ్ హాటర్ ఆబ్జెక్ట్ కంపేర్డ్ టు దిస్. అప్పుడు హీట్ కెన్ ఫ్లో ఫ్రమ్ హై టెంపరేచర్ రీజియన్ టువర్డ్స్ ద లో టెంపరేచర్ రీజియన్. హీట్ కెన్ ఫ్లో ఫ్రమ్ ఏ టు బి అని మనం మాట్లాడుతూ ఉంటాం అనమాట. కాబట్టి ఏ టు బి అని తీసుకోవచ్చు. నెక్స్ట్, ల్యాండ్ అండ్ సీ బ్రిడ్జ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్, రైట్, ల్యాండ్ అండ్ సీ బ్రిడ్జెస్ ఆర్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ కన్వెక్షన్ కదండి. కన్వెక్షన్ ద్వారా జరుగుతూ ఉంటుంది. ఎందుకని అసలు ల్యాండ్ అండ్ సీ బ్రిడ్జెస్ ఎందుకు ఫామ్ అవుతాయి? డ్యూ టు ద డిఫరెన్స్ ఇన్ ద స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఆఫ్ శాండ్ అండ్ వాటర్ అని మనం మాట్లాడుకుంటూ ఉంటాం. సీ బ్రిడ్జ్ ఇస్ ఫార్మ్డ్ ఇన్ ద డే టైమ్ అని, ల్యాండ్ బ్రిడ్జ్ ఇస్ ఫార్మ్డ్ ఇన్ ద నైట్ టైమ్ అని. ల్యాండ్ బ్రిడ్జ్ అంటే మీనింగ్ ఏంది? ల్యాండ్ మీనింగ్ అంటే ల్యాండ్ నుంచి ల్యాండ్ కూల్ ఎయిర్స్ అనమాట. అంటే ద కూల్ ఎయిర్ ఫ్లో ఫ్రమ్ ల్యాండ్ టు ద సీ, అంటే బీచ్ టు ద సీ. అదే సీ బ్రిడ్జ్ అంటే ఏంది? కూల్ ఎయిర్ ఫ్లోస్ ఫ్రమ్ సీ టు ద ల్యాండ్, ఓకేనా, అంటే ఓషన్ నుంచి బీచ్కి వచ్చేస్తూ ఉంటుంది అనమాట. దీన్ని మనం ఏమంటుంటే బ్రీజ్ అని. బ్రీజ్ అంటే కూల్ ఎయిర్ అన్నట్టు. అందుకే కదా బీరు బ్రేజర్ అనేది వచ్చింది. బ్రేజర్ ఉంది కదా, బీరు, అవునా కదా. ఆ బీరు తర్వాత మళ్ళీ ఇప్పుడు మనకి ఏమొచ్చింది, మనకి వైన్ షాప్లో బ్రేజర్ వచ్చింది కదా. బ్రేజర్ అంటే టర్మ్ కూల్ అన్నట్టు, ఓకేనా. రైట్, ఇది జనరల్గా మనం మాట్లాడితే. ఇక ఇక్కడికి రండి. 2 kg ఆఫ్ ఐస్ ఎట్ -20 degrees Celsius ఈజ్ మిక్స్డ్ విత్ 5 kg ఆఫ్ వాటర్ ఎట్ 20 degrees Celsius. అజ్యూమింగ్ నెగ్లిజిబుల్ హీట్ లాస్, ద మాస్ ఆఫ్ ద వాటర్ దట్ రిమైన్స్ ఇన్ ద కంటైనర్ ఈస్. ఒకవేళ ఫాస్ట్ అనిపిస్తే స్లో మోషన్లో అయినండి, జాగ్రత్త చూసుకోండి. స్లో మోషన్ పెట్టుకోవడానికి ఉంటుంది కదా బార్, ఏది స్పీడ్ బార్ ఉంటుంది, చూసుకోండి. రైట్, 2 kg ఆఫ్ ఐస్ ఈజ్ ఎట్ -20 degrees మిక్స్డ్ విత్ 5 kg ఆఫ్ వాటర్ ఎట్ 20 degrees Celsius. అజ్యూమింగ్ నెగ్లిజిబుల్ హీట్ లాస్, ఓకే. ద మాస్ ఆఫ్ ద వాటర్ దట్ రిమైన్స్ ఇన్ ద కంటైనర్ ఈస్, ఓకేనా. ఆ కంటైనర్లో ఎంత వాటర్ ఉంటుంది అని అడుగుతున్నాడు. ఏది అలా మిక్స్ చేస్తే, ఓకేనా. చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కొన్ని వాల్యూస్ ఇచ్చాడు చూడండి. స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఆఫ్ వాటర్ ఎంత? 1 calorie per gram degree Celsius. దాని మీనింగ్ ఏంది? 1 గ్రామ్ ఆఫ్ వాటర్ని 1 degree Celsius డిఫరెన్స్ హీట్ చేయాలి అంటే ఎన్ని క్యాలరీస్ కావాలి? 1 calories కావాలి. తర్వాత ఇది వాటర్కి సంబంధించింది. ఐస్కి సంబంధించి ఎంత? 0.5 అన్నాడు. అంటే 1 గ్రామ్ ఆఫ్ ఐస్ని 1 degree డిఫరెన్స్కి తీసుకురావాలి అంటే ఎంత సప్లై చేయాలి? హీటు 0.5 calories సప్లై చేయాలి అని. ఎప్పుడైనా కానీ లేటెంట్ హీటు కూడా ఇచ్చాడు చూడండి. లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ ఎంత ఇచ్చాడు? 80 calorie per gram ఇచ్చాడు. అంటే దీని మీనింగ్ ఏంది? 1 గ్రామ్ ఆఫ్ ఐస్ని, అవునా కదా, 0 degree Celsius దగ్గర వాటర్గా కన్వర్ట్ చేయాలి అంటే ఎన్ని క్యాలరీస్ కావాలి? 80 calories కావాలి. ఎప్పుడైనా చూడండి, ఫేజ్ చేంజ్కి యూజ్ అయ్యేది లేటెంట్ హీటు, టెంపరేచర్ చేంజ్కి యూజ్ అయ్యేది స్పెసిఫిక్ హీటు. కాబట్టి ఈ 2 types ఆఫ్ హీట్ గురించి కొంతమందికి ఐడియా ఉండాలన్నమాట. దీన్ని బేస్ చేసుకొని అసలు ఐస్ మెల్ట్ అవుతుందో లేదో చూద్దాం. ఐస్ మెల్ట్ కావడానికి ఎంత హీట్ కావాలో చూద్దాం. ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ చూద్దాం. టోటల్ ఐస్ వాటర్లో మనం మెల్ట్ చేసినాం కదా, ఎంత హీట్ రిక్వైర్డో చూద్దాం మనం. ఫస్ట్ ఎంత ఐస్ ఉంచింది చెప్పండి? 2 kg ఉంది, అవునా కదా. ఐస్ మాస్ ఎంత? 2 kg. ఏ టెంపరేచర్ దగ్గర ఉంది? -20. అసలు ఈ -20 నుంచి యాడికి తీసుకురావాలి? ఫస్ట్ 0కి తీసుకురావాలి. -20 నుంచి 0 కానీ టెంపరేచర్ చేంజ్. ఇక్కడ ఐసే ఉంటుంది, ఇక్కడ ఐసే ఉంటుంది. కాకపోతే ఇక్కడ -20 నుంచి 0కి తీసుకురావాలంటే ఎంత హీట్ సప్లై చేయాల్సి ఉంటుంది? అంటే ఎంత రిక్వైర్మెంట్ ఉంటుంది? ఎవ్రీ 1 degree డిఫరెన్స్కి ఎంత? 1 degree డిఫరెన్స్కి ఎంత? 0.5. 20 degrees డిఫరెన్స్కి ఎంత? 10, అవునా కదా. ఏది ఎవ్రీ గ్రామ్కి. కానీ ఇక్కడ ఎంత ఉంది? 2 kg. 2 kg అంటే ఏంది? 2000 grams. 2000 grams-కి రైట్ 20 degrees డిఫరెన్స్కి ఎంత కావాలి? 10 calories కావాలి. 1 గ్రామ్కి 10 calories అయితే 2000 grams-కి ఏమవుతుంది? 20,000 అవుతుంది, ఓకేనా. 20,000 calories కావాల్సి వస్తుంది హీట్, ఓకేనా. కామన్ సెన్స్తో చేస్తాను నేను. ఐఎమ్ నాట్ యూజింగ్ ద ఫార్ములాస్, ఓకేనా. అంటే ఆడిచ్చిన ఫార్ములానే ఫిజికల్ మీనింగ్ తెలుసుకొని ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తాను అనమాట. అది కూడా గుర్తుంచుకోండి, ఓకేనా. తర్వాత బాగానే ఉంది. తర్వాత మరి ఇక్కడ ఐస్ 0 degree Celsius వద్ద ఉంది. దీన్ని నేను ఏం చేయాలి? వాటర్గా కన్వర్ట్ చేయాలంటే ఎవ్రీ గ్రామ్ ఆఫ్ ఐస్కి 0 degree Celsius వద్ద ఎంత ఇస్తే వాటర్గా కన్వర్ట్ అవుతుంది? 80 calories. ఫేజ్ చేంజ్ చేసే కదా, ఫేజ్ చేంజ్ చేసి హీట్ని ఏమంటారు మీరు? లేటెంట్ హీట్ అంటారు. ఎవ్రీ గ్రామ్కి 80 calories అంటే ఇక్కడ ఎంత ఉంది? 2000 grams ఉంది. 2000 grams-కి 1 గ్రామ్కి 80 calories అయితే 1 గ్రామ్కి, ఓకేనా, 1 గ్రామ్కి 80 calories అయితే 2000 grams-కి ఎంత? 2000 grams-కి ఏమవుతుంది? 1,60,000 calories అవుతుంది.
అవునా కదా? 1,00,000 ఎందుకంటే 2000 ఇంటూ 80 కదండి. అటు ఇందులో 16 ఇంకో జీరో యాడ్ అవుతుంది. అప్పుడు కాబట్టి ఏమవుతుంది 3 జీరోస్ అయిపోయింది. 2000లో 3 జీరోస్ ఉన్నాయి. 80లో ఇంకో జీరో ఉంది కదా! కాబట్టి ఏమవుతుంది 1,60,000 క్యాలరీస్ అవుతుంది. వాట్ ఈస్ ద టోటల్ హీట్ రిక్వైర్డ్ టు కన్వర్ట్ ద ఐస్ ఎట్ -20 ° ఇంటూ ద వాటర్ ఎట్ 0 ° అప్పుడు ఏమవుతుందంటే 1,80,000 క్యాలరీస్. ఈ 2 యాడ్ చేయాలి కదా! ఈ 2 యాడ్ చేస్తే ఎంత? మరి ఇదంతా ఎవడివ్వాలి? ఈ దేశపోయి దేంట్లో పడేశారు మీరు? వాటర్‌లో పడేశారు. వాటర్ ఇవ్వాలి. అవునా కాదా? వాటర్ ఇవ్వాలి కాబట్టి అమౌంట్ ఆఫ్ హీట్ అవైలబుల్. వాటర్ దగ్గర ఎంత అవైలబుల్ ఉందో చూద్దాం 0 ° రీచ్ కావటానికి. అది ఆల్రెడీ ఏ టెంపరేచర్ దగ్గర ఉంది? 20. 20 నుంచి 0కి రావడానికి 5 kg వాటర్ ఉంది దాంట్లో. అవునా కదా? అది ఎంత ఇవ్వగలుగుతుందో చూద్దాం. అవైలబుల్ హీట్. రైట్? ఫ్రమ్ వాటర్ to reach 0 ° from 20 °C. 20 °C నుంచి 5 kg వాటరు రైట్ జీరోకి రావడానికి ఎంత హీట్ కావాలి? ఇక్కడ చూడండి వాటర్కి సంబంధించి 1 గ్రాము 1 డిగ్రీ డిఫరెన్స్కి అయితే ఎంత? 1 క్యాలరీ. ఇక్కడ ఎంత డిఫరెన్సు? 20 డిఫరెన్స్. అవునా కదా? ఇక్కడ ఎంత డిఫరెన్సు? 20 డిఫరెన్స్ ఉంది. కానీ ఎన్ని కేజీలు ఉంది? 1 గ్రామ్కి. కానీ ఇక్కడ 1 గ్రాము 1 డిగ్రీకి 1 క్యాలరీ అయితే ఇక్కడ 5 కేజీ రైట్ 20 ° డిఫరెన్స్. ఫస్ట్ టెంపరేచర్ పరంగా చూడండి. 20 ° డిఫరెన్స్కి ఎంత? 20 క్యాలరీస్. ఏది 1 గ్రాము 20 డిఫరెన్స్ అయితే 20 క్యాలరీస్. మరి 5000 గ్రామ్స్ కదా! 5000 ఇంటూ 20 క్యాలరీస్ ఎంత? 5000 ఇంటూ 20 క్యాలరీస్ అంటే వాటర్ ఎట్ 20 °C రైట్ 0 °C తీసుకురావడానికి లేదా వచ్చేటప్పుడు ఎంత లాస్ అవుతుంది హీట్? 1,00,000 క్యాలరీస్. 1,00,000 క్యాలరీస్. 1,00,000 ఇస్తుంది ఇది. అవునా కదా? అంటే అవైలబుల్ హీట్ ఎంత ఉంది? 1,00,000 ఉంది. కానీ తనకెంత కావాలి? 1,80,000 క్యాలరీస్ కావాలి. అంటే టోటల్ ఐస్ డస్ నాట్ మెల్ట్ అనే కదా! టోటల్ ఐస్ డస్ నాట్ మెల్ట్ అనే కంక్లూజన్‌కి రావాలి ఫస్ట్. ఓకేనా? కాబట్టి టోటల్ ఐస్ అయితే మెల్ట్ కాదని మనకు అర్థమవుతుంది కాబట్టి ఎంత మెల్ట్ అవుతుందో చూద్దాం ఫస్ట్. ఓకేనా? యాక్చువల్‌గా చూడండి ఎంత మెల్ట్ అవుతుందంటే ఇది ఇప్పుడు ఈ 1,00,000 క్యాలరీస్ దీనికి ఇచ్చింది అనుకోండి. దీనికి ఇస్తే దీనికి కావాల్సింది 1,80,000 కానీ ఇది ఇచ్చింది ఎంత? 1,00,000 ఇచ్చింది. 1,00,000 ఇస్తే ఎంత ఐస్ మెల్ట్ అవుతుందో చూడాలి మనం. అప్పుడు ఐస్ మెల్ట్ కావాలంటే ఐస్ ఆల్రెడీ ఏ టెంపరేచర్ దగ్గర ఉంది? -20 దగ్గర ఉంది. -20 నుంచి 0 తీసుకురావడానికి ఎంత? 20,000 క్యాలరీస్ కావాలి. 20,000 క్యాలరీస్ కావాలి. ఎంత? ఫస్ట్ ఎంటైర్ ఐస్ ఏం చేస్తుంది? 2 kg ఐస్ టోటల్‌గా ఫస్ట్ 0 °Cకి వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ తన దగ్గర ఎంత ఉంది? 1000 ఉంది. 1,00,000 ఉంది. 1,00,000లో నుంచి 20,000 యూజ్ చేసుకొని 2 kg ఐస్ కాస్త సింపుల్‌గా -20 నుంచి 0కి వస్తుంది. అంటే ఇప్పుడు 2 kg ఐసు ఏ టెంపరేచర్ దగ్గర ఉంది? 0 °C వద్ద ఉంది. ఇప్పుడు దీనికి టోటల్‌గా కన్వర్ట్ చేయాలి అంటే ఎంత కావాలి యాక్చువల్‌గా? 1,60,000 కావాలి. టోటల్‌గా వాటర్‌గా కన్వర్ట్ చేయాలంటే. కానీ ఆల్రెడీ నేను 1,00,000లో నుంచి 20,000 తీసేస్తే 20,000 దేనికి యూజ్ అయింది? ఓన్లీ 0 °Cకి తీసుకురావడానికే యూజ్ అయింది. మరి ఇంకెంత ఉంది? 80,000 నేను ఇవ్వగలను. 80,000లో రైట్ 2 కేజెస్ అయితే మెల్ట్ కాదు. ఎంత మెల్ట్ అవుతుంది? ఎవ్రీ 1 గ్రామ్‌కి ఎంత? 80 క్యాలరీస్ కావాలి. 1000 గ్రామ్స్‌కి ఎంత అవుతుంది? 80,000 క్యాలరీసేగా. అంటే దీంట్లో నుంచి జస్ట్ 1 కేజీనే మెల్ట్ అవుతుంది. 1 కేజీ. అవునా కదా? 1 కేజీ మెల్ట్ కావటానికి ఎంత కావాల్సొస్తుంది? 80,000 క్యాలరీస్ సరిపోతుంది. అంటే ఇంకా 1 కేజీ ఐసు 0 °C దగ్గరే ఉండిపోతుంది. అవునా కదా? ఇది జరుగుతూ ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు ఏమవుతుంది? దీంట్లో నుంచి 1 కేజీ వాటర్‌గా కన్వర్ట్ అయింది కదా! 2 కేజీ ఐస్‌లో నుంచి 1 కేజీ రైట్ వాటర్‌గా కన్వర్ట్ అయింది. ఆల్రెడీ ఆ కంటైనర్‌లో ఎన్ని కేజీలు వాటర్ ఉంది? 5 కేజీ వాటర్ ఉంది. ఎందుకంటే మనకి ఇక్కడ వాటరు 0 °Cకే కదా మనం తీసుకుంది. కాబట్టి ఆ వాటర్ అలాగనే ఉంటుంది. కాకపోతే 0 దగ్గరికి రావడానికి ట్రై చేసింది. ఓకే. తర్వాత ఏమవుతుంది? 5 కేజీ ప్లస్ ఇక్కడ నుంచి 1 కేజీ మొత్తం ఎంత? 6 కేజీ అవుతుంది. 6 కేజీ వాటర్ ఉంటుంది. కాబట్టి ఇది ఆన్సర్ అవుతుందన్నమాట. ఓకేనా?
ఇది జనరల్‌గా. ఎందుకంటే ఇంత టైం పట్టదు. యాక్చువల్‌గా ఇది ప్రాక్టీస్ చేస్తారు. ఏదో ఇప్పుడు మనం ఎక్స్‌ప్లనేషన్‌లో ఇంత లెంత్ తీసుకున్నాం గానీ, కామన్ సెన్స్‌తో ఆలోచిస్తాం మనం. అవునా కాదా? ఎందుకు ఎప్పుడైతే మీకు స్టేట్ ఆఫ్ మ్యాటరు పిన్ టు పిన్ తెలిసిందో, మాలిక్యులర్ లెవెల్‌లో మనం హీట్ సప్లై చేస్తుంటే ఏం జరుగుతుందో తెలిస్తే, స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఎక్కడ యూజ్ చేయాలి? లెటెంట్ హీట్ ఎక్కడ యూజ్ చేయాలి? ఈ రెండిటిని ఎక్కడ యాడ్ చేయాలి? ఇలాంటియన్నీ కూడా మనకి తెలిస్తే ఇంత టైం పట్టదన్నట్టు. ఓకేనా? ఓకే. బాగానే ఉంది. రైట్. నెక్స్ట్. పిన్‌హోల్ కెమెరా యాక్ట్స్ యాజ్. పిన్‌హోల్ కెమెరా ఎలా యాక్ట్ చేస్తుందండి? లెట్ అస్ సపోజ్ దిస్ ఈస్ ద పిన్‌హోల్ కెమెరా. ఇక్కడ మనకి ఈడ హోల్ రైట్. ఇక్కడేదో ఆబ్జెక్ట్ ఉందని అనుకుంటే ఇలా ఎళ్తుంది గదా! అవునా గదా! అంటే మీనింగ్ ఏంది? ఇలా ఇన్వర్టెడ్ ఇమేజ్ ఫార్మ్ అవుతుంది. అంటే మీనింగ్ ఏంది? రైట్. ఇలా ఎళ్లి కన్వర్జ్ అవుతుందనమాట. ఓకే. కాన్వెక్స్ లెన్స్ లాగా యాక్ట్ చేస్తుంది. ఏ లెన్స్ ఇది? కాన్వెక్స్ లెన్స్ లాగా యాక్ట్ చేస్తూ ఉంటుంది. కన్వర్జింగ్ లెన్స్ లాగా యాక్ట్ చేస్తూ ఉంటుందనమాట. కింద నుంచి ఎళ్ళింది పైకొస్తుంది, పైనుంచి ఎళ్ళింది కిందకొస్తుంది. మొత్తం కన్వర్జ్ అయ్యి ఇక్కడ మనకి ఫార్మ్ అవుతా ఉంటుంది. కాబట్టి ఇది ఒక కాన్వెక్స్ లెన్స్ లాగా యాక్ట్ చేస్తూ ఉంటుందనమాట. కాన్వెక్స్ లెన్స్. కాబట్టి రైట్ ఇది. నెక్స్ట్ ఇమేజ్ ఫార్మ్డ్ బై ఎ ప్లేన్ మిర్రర్. రైట్. ఇమేజ్ ఫార్మ్డ్ బై ఎ ప్లేన్ మిర్రర్ ఏమవుతుందండి? ఆల్వేస్ వర్చువల్ ఇమేజ్, ఎరెక్టెడ్ ఇమేజ్, సేమ్ సైజ్ ఆఫ్ ద రైట్ ఆబ్జెక్ట్, సేమ్ డిస్టెన్స్‌లో ఫార్మ్ అవుతుంది. ఇవి జనరల్ క్యారెక్టరిస్టిక్స్ అనమాట. కాబట్టి వర్చువల్ అండ్ డైరెక్టెడ్ ఇమేజ్, వర్చువల్ అండ్ డైరెక్టెడ్ ఇమేజ్. కాబట్టి ఇది రైట్ అవుతుందనమాట. ఓకేనా? అంటే మరి థియరీ క్వెషన్స్ దగ్గర నేను ఎక్కువ టైం వేస్ట్ చేయట్లా చూసుకోండి. ఏ థిన్ లెన్స్ అండ్ ఏ స్పెరికల్ మిర్రర్ ఓకే. హ్యావ్ ఎ ఫోకల్ లెంగ్త్ ఆఫ్ పాజిటివ్ వాల్యూ. పాజిటివ్ వాల్యూస్ దేనికుంటాయండి? అకార్డింగ్ టు ద రైట్ సైన్ కన్వెన్షన్ రూల్స్ ఇది పాజిటివ్ ఎక్స్, ఇది నెగెటివ్ ఎక్స్ రైట్. ఇది పాజిటివ్ వై, ఇది నెగెటివ్ వై. ఇక్కడ మన ఆరిజిన్ అకార్డింగ్ టు సైన్ కన్వెన్షన్ ఏంది? దీన్నే మనం ఎలా తీసుకుంటాం? సైన్ కన్వెన్షన్ అని న్యూ కోఆర్డినేట్ సిస్టమ్స్ అని మనం మాట్లాడుతూ ఉంటాం. పాజిటివ్ రావాలంటే ఇటు సైడ్ ఉండాలి. ఇటు సైడ్ ఉండేది ఎవడు? మిర్రర్స్‌లో అయితే వీడు గదా! వీడి పేరేం పేరు? కాన్వెక్స్ మిర్రర్. అవునా గదా! అదే లెన్స్ అయితే ఇలా ఉంటుంది గదా! కాబట్టి ఈ విధంగా వస్తాయి గదా రేసు. ఇక్కడ ఏడో మీట్ అవుతాయి గదా! అంటే మీనింగ్ ఏంది? ఇది గూడా పాజిటివే గదా! ఇది ఎఫ్, ఇది స్మాల్ ఎఫ్ అని అనుకుంటే, అంటే ఈ లెన్స్ ఎవడు? కాన్వెక్స్ లెన్సే గదా! కాన్వెక్స్ లెన్స్‌కి, కాన్వెక్స్ మిర్రర్‌కి మనకి ఫోకల్ లెంగ్త్ పాజిటివ్‌గా ఉంటుంది. అదే కాన్కేవ్ లెన్స్‌కి, కాన్కేవ్ మిర్రర్‌కి ఫోకల్ లెంగ్త్ నెగెటివ్‌గా ఉంటుంది. కాబట్టి 2 కాంబినేషన్. లెన్స్ ఈజ్ కాన్వెక్స్, మిర్రర్ ఈజ్ ఆల్సో ఏ కాన్వెక్స్. బోత్ ఆర్ కాన్వెక్స్. ఓకేనా? ఇది. కాబట్టి రైట్. తర్వాత ద వేవ్ లెంగ్త్ కరస్పాండింగ్ టు బ్లూ, గ్రీన్ అండ్ రెడ్ లైట్స్ ఆర్ రెస్పెక్టివ్‌లీ. ఇది చిన్న బిట్ ఇచ్చాడు చూడండి. జనరల్‌గా మనం ఏం రాసుకుంటారండి? విబ్‌జిఆర్ గదా! విబ్‌జిఆర్ అని ఎందుకు రాశారు మీరు? అలాగనా? రైట్. వేవ్ లెంత్ ఆర్డర్ బేస్ చేసుకొని రాశారు విబ్‌జిఆర్ అనేది. అప్పుడేమవుతుంది? వేవ్ లెంత్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఇది. కాబట్టి ఫస్ట్ ఇక్కడ మనకి బ్లూ ఇచ్చాడు, గ్రీన్ ఇచ్చాడు, రెడ్ ఇచ్చాడు. అంటే మీనింగ్ ఏంది? రెడ్ కలర్ హై ఉంటుంది. రైట్. హైయర్ దెన్ గ్రీన్, హైయర్ దెన్ బ్లూ అవుతుంది. ఇదైనా అవ్వచ్చు, లేదా లెస్ దాన్ గ్రీన్, లెస్ దాన్ ఆర్ ఇదైనా రైటే. ఏ ఆర్డర్ ఉంటే ఆ ఆర్డర్. ఓకేనా? గ్రేటర్ దాన్ ఈ ఆర్డరే ఉంది కాబట్టి ఇదే రైట్ ఆన్సర్. ఓకేనా? ఇలా ఇచ్చినా గాని చూసుకోండి. కరెక్ట్ ఆర్డర్ అన్నాడు కాబట్టి అసెండింగ్ ఆర్డర్ ఇవ్వచ్చు, డిసెండింగ్ ఆర్డర్ ఇవ్వచ్చు. ఓకేనా? ఇది డిసెండింగ్ ఆర్డర్ ఇచ్చాడు. ఇదే అసెండింగ్ ఆర్డర్‌గా మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ ద ఇంటెన్సిటీ కమింగ్ ఔట్ ఆఫ్ ఏ సింగిల్ పోలరైజ్డ్ ఈస్ కంట్రోల్డ్ బై 100% టు 25% బై ద పుట్టింగ్ ఏ సెకండ్ పోలరైడ్ ఎట్ ఎన్ యాంగిల్. యాక్చువల్‌గా రైట్ పోలరైజ్డ్ యాంగిల్‌కి, ఇంటెన్సిటీకి మనకి రిలేషన్ ఏందండి? I ఈజ్ ఈక్వల్ టు ఐ నాట్ కాస్ స్క్వేర్ తీటా అనమాట. అవునా గదా! ఐ నాట్ కాస్ స్క్వేర్ తీటా. తీటా ఈజ్ ద యాంగిల్ కనుక్కోవాలి మనకి. ఆల్రెడీ మాక్సిమం ఇంటెన్సిటీ ఎంతుంది? 100%. అంటే ఐ నాట్ 2 ఈజ్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ తీటా అవుతుంది. ఐ వాల్యూ ఎంత? 25%కి తగ్గిచ్చాడు. ఇనీషియల్‌గా ఎంతుంది? 100% ఉంది. దట్ ఈజ్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ తీటా. ఈ వాల్యూ ఏమవుతుంది? 1/4 ఈజ్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ తీటా అవుతుంది. కాస్ తీటా ఈజ్ ఈక్వల్ ప్లస్ తీసుకున్నారనుకోండి 1/2 అవుతుంది. కాస్ 1/2 ఎలా రాసుకోవచ్చు? కాస్ 60 రాసుకోవచ్చు. తీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 60 డిగ్రీస్ అని మనం మాట్లాడుతా ఉంటాం. పాజిటివ్ వాల్యూ తీసుకుంటే 60 డిగ్రీస్. ఎట్లాగో ఈడ నెగెటివ్ ఇచ్చేయి ఏమీ లేవు గదా! పాజిటివ్ తీసుకుంటే సరిపోతుంది. ద లాంగర్ లైన్ ఇన్ ద సింబల్ ఫర్ ఎ సెల్. ఏదైనా ఒక సెల్ తీసుకున్నారనుకోండి, ఇది పాజిటివ్ టెర్మినల్, ఇదేమవుతుంది? నెగెటివ్ టెర్మినల్ అవుతుంది. పాజిటివ్ టెర్మినల్. ఓకే. అప్పుడప్పుడు ఏం చేస్తాడంటే పెద్ద క్వెషన్ ఇచ్చి చిన్న క్వెషన్ ఇస్తా ఉంటాడనమాట సాటిస్ఫై కావటానికి మనం. ఓకే. రైట్. బాగానే ఉంది ఇంతవరకి. నెక్స్ట్ ఏంటి చూడండి. ద రేషియో ఆఫ్ స్పెసిఫిక్ హీట్స్ వాల్యూ ఫర్ డయాటమిక్ ఆర్ ద రిజిడ్ గ్యాసెస్. యాక్చువల్‌గా రిజిడ్ గ్యాసెసే తీసుకుంటాం మనం. ఓకే. ఆ! ఏమవుతుందండి యాక్చువల్‌గా గామాకి ఏంటది? గామా ఈజ్ ఈక్వల్ టు ఏంది? 1 + 2/f కదా!
మనకి మోనో అటామిక్ గ్యాసెస్కి అయితే ఏమవుతుంది 3 అని, డయాటామిక్ గ్యాసెస్కి ఏం తీసుకుంటారు 5 అని, పాలీ అటామిక్ గ్యాసెస్కి ఏం తీసుకుంటారు 6 అని, అవునా కదా? అది కూడా నాన్ లీనియర్ మాలిక్యూల్స్ అని ఇలా మాట్లాడుతూ ఉంటాం. కాబట్టి వాడు డయాటామిక్ గ్యాసెస్ ఇచ్చాడు కాబట్టి గామా ఈజ్ ఈక్వల్ 1 + 2/5 అవుతుంది, 7/5 అవుతుంది. ఇది జనరల్గా మీరు ఏం చేస్తారు, సివి ఈజ్ ఈక్వల్ టు ఏం చేస్తారు F/2 ఇంటూ ఆర్ అని, సిపి ఈజ్ ఈక్వల్ టు ఏం చేస్తారు 1 + F/2 ఆర్ అని, సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్ టు ఆర్ అని, అవునా కదా? ఇది జనరల్గా గామా ఈజ్ ఈక్వల్ టు ఏం చేస్తారు సిపి/సివి అని ఇలా రాస్తూ ఉంటాం కదా మనం, ఓకేనా? కాకపోతే ఈ సింపుల్ ఫార్ములా యూజ్ చేసుకుంటే 7/5 వస్తుంది, కాబట్టి ఇది రైట్ అనమాట. మోస్ట్ లిక్విడ్స్ దట్ కండక్ట్ ద ఎలక్ట్రిసిటీ ఆర్, చూడండి ఇక్కడ కామన్ సెన్స్తో ఆలోచిద్దాం. యాసిడ్స్ నిమ్మరసం ఉంటుందిగా, అవునా కదా? లెమన్ జ్యూస్ సొల్యూషన్ ఆఫ్ యాసిడ్సేగా. తర్వాత సాల్ట్ వాటర్ ఉంటుందిగా, సాల్ట్ వాటర్ అంటే సాల్ట్ సొల్యూషన్ అన్నట్టే కదా. కాబట్టి ఈ రెండు కాంబినేషన్ బేసిస్లో కూడా ఏమవుతుంది మనకి కరెంట్ పాస్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. జనరల్ ఫార్ములా, జనరల్ ప్రాబ్లం ఇది, ఓకేనా? నెక్స్ట్ ఏడు చూడండి, ద ఇన్కరెక్ట్ ఫార్ములా ఫర్ ద ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఏ కెపాసిటర్. యాక్చువల్గా ద ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఏ కెపాసిటర్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, హాఫ్ క్యూవి అయినా రాసుకోవచ్చు, రైట్? లేదంటే Q²/2C అని రాసుకోవచ్చు, లేదా హాఫ్ CV² అయినా రాసుకోవచ్చు, అవునా కదా? హాఫ్ CV² అయినా రాసుకోవచ్చు. హాఫ్ CV² ఉంది, హాఫ్ రైట్ C² అయితే లేదు కదా, అవునా కదా? ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది. హాఫ్ Q²/2C కదా, సారీ Q²/2C ఇది రైటే, హాఫ్ QV ఇది కూడా రైటే, కాబట్టి ఇది లేదు, ఇదే ఆన్సర్ రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట. హాఫ్ QC² అని రాయం అన్నమాట మనం, ఓకేనా? తర్వాత ఇక్కడ చూడండి, ఏ 2V సెల్ ఈజ్ కనెక్టెడ్ టు ఏ 2V అంటే 2 వోల్టేజ్ సెల్ అన్నట్టు, ఓకేనా? 2 volts ఉన్నటువంటి సెల్ ఈజ్ కనెక్టెడ్ టు ఏ 1 ohm రెసిస్టర్. ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కమింగ్ అవుట్ ఆఫ్ ద నెగిటివ్ టెర్మినల్ ఆఫ్ ద సెల్ ఇన్ 80 seconds అంటున్నాడు. యాక్చువల్గా మనకి ఏంటండి, లెట్ సపోజ్ దిస్ ఈజ్ ద టెర్మినల్, దిస్ ఈజ్ ద 1 ohm రెసిస్టర్. దీంట్లో అసలు కరెంట్ ఎంత పాస్ అవుతుందో చూద్దాం. ఇది 2 volt కాబట్టి V ఈజ్ ఈక్వల్ టు ఏంది I ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది V/R. V అంటే 2 volt/R అంటే 1 ohm, కాబట్టి 2 amperes కరెంట్ ఫార్ములా ఏంది Q/T ఈజ్ ఈక్వల్ టు I. Qకి ఫార్ములా ఏంది NE/T. ఎందుకంటే ద అమౌంట్ ఆఫ్ ఛార్జ్ అనే గివెన్ సబ్స్టెన్స్ ఆర్ ద గివెన్ బాడీ ఏం రాస్తారు N/E అని రాస్తాం. క్వాంటైజేషన్ ఆఫ్ ఛార్జ్లో కూడా మాట్లాడుకుంటారు మీరు. అప్పుడు ఏమవుతుంది ఐ వాల్యూ ఎంత 2 కదా, 2 తీసుకుంటాను. N ఈజ్ ఈక్వల్ కావాలి నాకు 2T/E అవుతుంది. 2 ఇంటూ ఎన్ని సెకండ్స్ 8 seconds బై ఈ వాల్యూ ఎంత 1.6 ఇంటూ 10⁻⁻19 అవుతుంది కూలమ్స్, రైట్? ఇదంతా కూడా క్యాన్సిల్ అవుతుంది, ఓన్లీ N నెంబరే కాబట్టి. ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి, 2 అంటే 160 కదా, 160 ఇంటూ ఈ 10⁻⁻19 పైకి వెళ్తే ఏమవుతుంది +19/1.6 అవుతుంది. దీన్ని కూడా 1.6 రాయాలంటే ఏంటి, 2 జీరోస్ని ఇలా యాడ్ చేసుకోవచ్చు కదా. ఇక్కడ 1.6 ఇంటూ 10⁻2 ఇంటూ 10⁻19 అని రాసుకోవచ్చు నేను 1.6. దీనికి గెట్స్ క్యాన్సిల్. 19 + 2 ఏమవుతుంది 21 అవుతుంది, 21. కాబట్టి ఇది ఆన్సర్. క్యాలిక్యులేషన్ చేస్తే సింప్లిఫై చేస్తే అదే వస్తుంది అనమాట. కాబట్టి ఇది కూడా రైట్ ఆన్సర్. నెక్స్ట్, an observer is moving away from the source of sound frequency 110 Hz. His speed is 33 meter per second అంట. If the speed of the sound is 330 meter per second, then the observed frequencies అంటే అపరెంట్ ఫ్రీక్వెన్సీ అడుగుతున్నాడు. డాప్లర్ ఎఫెక్ట్ కదండి ఇది. అపరెంట్ ఫ్రీక్వెన్సీ ఫార్ములా ఇది, జనరల్ ఫార్ములా V ± V0/V - VS ఇంటూ న్యూ అని మనం రాస్తాం. విఎస్ అనేది ఏంది సోర్స్ వెలాసిటీ అని, ఓ అనేది ఏంది అబ్జర్వర్ వెలాసిటీ అని, వి అనేది ఏంది సౌండ్ వెలాసిటీ అని మాట్లాడుతాం. ఆల్రెడీ ఆడ సోర్స్ రెస్ట్లో ఉందని మనం తీసుకోవాలి కాబట్టి విఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 0 అని చెప్తాం. అబ్జర్వర్ మూవ్ అవుతున్నాడు, అబ్జర్వర్ వెలాసిటీ ఎంత రైట్ 330 మీటర్ పర్ సెకండ్. ఏది హీజ్ మూవింగ్ అవే ఫ్రమ్ ద సోర్స్ కాబట్టి ఏమవుతుంది అవే కాబట్టి ఏమవుతుంది ఇక్కడ నెగిటివ్ తీసుకోవాలి. ఎందుకంటే పాజిటివ్ తీసుకున్నారనుకోండి ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది, నెగిటివ్ తీసుకుంటే ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది. అప్పుడు కేసు ఏమవుతుంది V - V0/V ఇంటూ న్యూ అవుతుంది అనమాట. V వాల్యూ ఎంత ఆల్రెడీ రైట్ 330 మీటర్ పర్ సెకండ్. కాబట్టి 330 - 33/V వాల్యూ ఎంత అండి, V వాల్యూ 330 ఇంటూ ఎంత ఫ్రీక్వెన్సీ ఉంది న్యూ అంటే 1. న్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంత 110 Hz అవుతుంది.
కాబట్టి ఇంటూ 110 అంటే 110 అన్నట్టు. కాబట్టి ఏమవుతుంది, జీరోకి జీరో గెట్స్ క్యాన్సిల్. 11 1 జా 11 3 జా 330లో నుంచి 33 తీసేయాలి. యాక్చువల్‌గా 30 తీసేస్తే ఎంత 300, ఇంకో 3 తీసేస్తే ఎంత 297/3 అవుతుంది. 3 9లు 27, 3 9లు 27 అంటే 99 హెచ్ అవుతుంది. ఓకేనా? కాబట్టి 99 హెచ్. ఓకే. చాలామంది ఏం చేస్తారంటే కన్‌ఫ్యూజన్ అయ్యి 330 -30 అని తీసుకుంటారు. అప్పుడు ఏమవుతుంది 100 ఉంటుంది. మనకి ఆప్షన్ కూడా రెడీగా ఉంది చూడండి. ఓకే. జాగ్రత్తగా చూసుకోండి. అంటే కన్‌ఫ్యూజ్ చేయడానికి వాడు ఏదో ఒకటి వస్తాడు. ద ఎనర్జీ కన్జ్యూమ్డ్ ఇన్ కిలోవాట్ అవర్ బై ద 60 వాట్స్ ఫ్యాన్ ఇన్ 10 అవర్స్ అంటున్నాడు. యాక్చువల్‌గా ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఏందండి, పవర్ ఇంటూ టైమ్. పవర్ ఆల్రెడీ వాట్స్‌లో ఇచ్చారు. టైం కూడా అవర్స్‌లో ఇచ్చాడు. కిలోవాట్ అవర్‌లో రావాలంటే ఏం చేయాలి, కిలో బై కిలో చేయాలి. కిలో బై కిలో చేస్తే సరిపోతుందిగా. అంటే కింద కిలో తీసుకుంటే సరిపోతుంది. అంటే PT/1000 అని తీసుకుంటే సరిపోతుంది. పి వాల్యూ ఎంత 60, టైం ఎంత 10, అవర్స్‌లోనే కాబట్టి ప్రాబ్లమ్ లేదు. కిలో కాబట్టి ఇక్కడ ఉన్న కిలోని ఏం చేసినా కే అని రాసుకుంటే కిలో వాట్ అవర్‌లో వస్తుంది అప్పుడు. ఓకేనా? ఈ టర్మ్ బై 1000. 0 0 0 0 గెట్స్ క్యాన్సిల్. 6/10 0.6 రైట్ కిలో వాట్ అవర్స్ అవుతుంది. కిలో వాట్ అవర్స్ 0.6 ఇది ఆన్సర్. కాబట్టి రైట్ అనమాట ఇది కూడా. ఓకేనా? తర్వాత నెక్స్ట్ ఏంటిది, ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఇన్సైడ్ ఏ లాంగ్ కరెంట్ క్యారింగ్ సాలినాయిడ్. ఎప్పుడైనా కానీ మనకి సాలినాయిడ్లో ఓకే, ఎప్పుడు కూడా మనకి లాంగ్ సాలినాయిడ్లో ఇన్సైడ్ ఆఫ్ ద సాలినాయిడ్ ఎప్పుడు కూడా స్ట్రైట్ లైన్స్ ఉంటాయి అనమాట. యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ జనరేట్ చేయడానికే ఈ లాంగ్ సాలినాయిడ్స్ని యూజ్ చేస్తారని, ఎంఆర్ఐ స్కానర్స్లో కూడా డీల్ చేస్తారని మీరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఓకేనా? కాబట్టి స్ట్రైట్ లైన్ అనమాట. ఇది కూడా రైట్ థియరిటికల్ క్వశ్చనే కదా. థియరిటికల్ క్వశ్చన్స్ దగ్గర మనకు ఏ కమ్యూటేటర్ చేంజెస్ ద డైరెక్షన్ ఆఫ్ ద కరెంట్ ఇన్ ద కాయిల్ ఆఫ్ ఓకే డీసీ మోటార్. చాలామంది అనుకుంటారు డైరెక్షన్ చేంజ్ అయ్యేది ఏసీ కరెంట్ కదా, అక్కడ చేంజ్ కావడానికి అనుకుంటారు. నో అనమాట. ఓకేనా? ఇక్కడ చేంజ్ అయ్యి ఆ నెగిటివ్ని మళ్ళీ పాజిటివ్గా చేసి కంటిన్యూస్ రొటేషన్ కోసం ఏం చేస్తూ ఉంటారు, ఆ వైండింగ్ కంటిన్యూస్ రొటేషన్ కోసం కమ్యూటేటర్ని యూజ్ చేస్తూ ఉంటారు అనమాట డీసీ మోటార్స్లో. కాబట్టి ఇది కూడా రైటే. నెక్స్ట్ ఏం చేస్తాం, ఇఫ్ హీట్ ఈస్ సప్లైడ్ టు అన్ ఐడియల్ గ్యాస్ ఈజ్ అన్ ఐసోథర్మల్ ప్రాసెస్ దెన్ ద ఓకేనా, హీట్ సప్లై చేశాడంటే ఐసోథర్మల్ ప్రాసెస్. యాక్చువల్లీ అకార్డింగ్ టు థెర్మోడైనమిక్స్ ఫస్ట్ లా ఏందండి, డెల్టా క్యూ ఈజ్ ఈక్వల్ డెల్టా యూ ప్లస్ డెల్టా డబ్ల్యూ అవుతుంది. డెల్టా యూ అంటే ఏంది, రైట్, ఈజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ టెంపరేచర్, ఈజ్ ఫంక్షన్ ఆఫ్ అబ్సల్యూట్ టెంపరేచర్ ఇన్ కేస్ ఆఫ్ ఐడియల్ గ్యాస్. మరి ఐసోథర్మల్ ప్రాసెస్లో ఏమంటున్నాడు వాడు, ఐసోథర్మల్ ప్రాసెస్ అంటే ఏంది, టీ కాన్స్టెంట్. టీ కాన్స్టెంట్ అంటే టీ చేంజ్ కానప్పుడు ఇంటర్నల్ ఎనర్జీ ఏమవుతుంది, జీరో అవుతుంది. సింపుల్గా డెల్టా క్యూ ఈజ్ ఈక్వల్ దేనికి యూజ్ అవుతుంది, మీరు సప్లై చేసినటువంటి రైట్ ఏదన్నా ఐడియల్ గ్యాస్కి, ఇది ఐడియల్ గ్యాస్ అని అడిగితే మీరు హీట్ సప్లై చేస్తే డెల్టా క్యూ ఓకేనా, అప్పుడు ఏం చేస్తుంది, పిస్టన్ ఎక్స్పాన్షన్ జరుగుతుంది. వర్క్ డన్ బై ద గ్యాస్ అని మనం మాట్లాడుతూ ఉంటాం. ఎప్పుడైనా కానీ వర్క్ డన్ బై ద గ్యాస్ ఎలా తీసుకుంటాం, పాజిటివ్ తీసుకుంటాం. వర్క్ డన్ ఆన్ ద గ్యాస్ ఎలా తీసుకుంటాం, నెగిటివ్ అని తీసుకుంటాం. ద హీట్ సప్లైడ్ టు ద గ్యాస్ ఆర్ ద సిస్టమ్ ఎలా తీసుకుంటాం, పాజిటివ్ అని తీసుకుంటాం. ద హీట్ రిజెక్టెడ్ బై ద సిస్టమ్ ఆర్ ద గ్యాస్ ఏం తీసుకుంటాం, నెగిటివ్ అని తీసుకుంటాం. ఇది సైన్ కన్వెన్షన్ రూల్స్. ఓకేనా? ఇవన్నీ కూడా రైట్ వర్క్ అండ్ హీట్ ఆర్ ద పాత్ ఫంక్షన్స్ అని మనం మాట్లాడుతూ ఉంటాం. ఓకే, టెంపరేచర్ అంటే ఐడియల్ గ్యాస్ ఇంటర్నల్ ఎనర్జీ ఇస్ ద పాయింట్ ఫంక్షన్ అని, వర్క్ అండ్ హీట్ ఆర్ ద పాత్ ఫంక్షన్స్ అని, పాత్ మీద డిపెండ్ అవుతాయి అని మనం మాట్లాడుకుంటూ ఉంటాం అనమాట. ఓకేనా? కాబట్టి ఇది పాజిటివ్ అయితే ఇది కూడా ఏమవుతుంది, పాజిటివ్ అవుతుంది. పాజిటివ్ వర్క్ రైట్, ద గ్యాస్ విల్ డూ పాజిటివ్ వర్క్. పాజిటివ్ వర్క్ అనమాట. గ్యాస్ విల్ డూ నెగిటివ్ వర్క్ అంటే మీనింగ్ ఏంది, మనం గ్యాస్ మీద వర్క్ చేస్తున్నట్టు, అది పాజిటివ్ వర్క్ అవుతుంది. కాబట్టి ఆన్సర్ రైట్. ఇక్కడ ఏమంటే మ్యాథమెటికల్ ఫార్ములా టు క్యాలిక్యులేట్ ద మోషనల్ ఈఎంఎఫ్. ఇది డైరెక్ట్ క్వశ్చన్ అండి. ఏదో మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది, అవునా కాదు, దీంట్లో ఏం చేస్తా నేను, ఎల్ లెంత్ ఉన్న రాడ్ని త్రో చేస్తా, ఇది వి వెలాసిటీతో, ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అప్పుడు ఎల్ ఇంటూ వి క్రాస్ బి బార్ అని మాట్లాడుతూ ఉంటాం. మూడు పర్పెండిక్యులర్గా ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఈ వి అండ్ బి కూడా పర్పెండిక్యులర్గా ఉందనుకోండి, ఎలా త్రో చేయొచ్చు లేదా ఇలా త్రో చేయొచ్చు. మూడు పర్పెండిక్యులర్గా ఉంటే ఎల్విబి అంటాం మనం మోషనల్ ఈఎంఎఫ్, లేదా ఇలా తీసుకుంటాం మనం వెక్టార్ ఫామ్ అయితే. కాబట్టి ఇది రైటే. ఓకేనా? ఇది జనరల్గా మనం మాట్లాడుకుంటే రైట్. దీంతో రైట్ ఏది మన టీజీటీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్లో ఏది అబ్జెక్షన్ చేయాలి, ఏది అబ్జెక్షన్ చేయకూడదు అనే దాన్ని కొంచెం ఫాస్ట్ ప్రాసెస్లో మాట్లాడుకున్నాం. జాగ్రత్తగా చూసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. క్వాంటమ్ ఇండియా ఆన్లైన్ క్లాసెస్ని యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆ కాన్సెప్చువల్ ఫిజిక్స్ కోర్స్ని రైట్ మీరు ఒకసారి ఆ డెమో వీడియోస్ కూడా ఉంటాయి. డెమో వీడియోస్ ఏం కాదు, క్యాజువల్ క్లాసే, అది క్లాస్ అన్లాక్ చేసిన అంతే. చూసుకోండి, మీకు ఒకవేళ క్లారిటీ అనిపిస్తుంది అంటే తీసుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.